అందరికీ నమస్కారం. ఈటీవీ ప్రేక్షకులకు కార్తీక మాస శుభాకాంక్షలు. ఈటీవీ ఆంధ్రప్రదేశ్ నిర్వహించినటువంటి కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి విచ్చేసిన గుంటూరు జిల్లా ఆడపడుచులందరికీ స్వాగతం, సుస్వాగతం. గౌతమ బుద్ధుని శాంతి సీమ ఈ నేల. ఆనాటి స్వాతంత్ర సమరంలో ఎందరో త్యాగధనులను అందించింది ఈ నేల. అదే స్ఫూర్తి ఇప్పటికీ మాలోని ఉంది అంటూ కొత్త రాష్ట్రం అమరావతి నిర్మాణానికి ముందుకొచ్చినటువంటి భూమిపుత్రుల జిల్లా ఇది. కోరిన వరాలను తీర్చేటువంటి కోటప్పకొండ త్రికూటేశ్వరుడు అదిగో మన ఈ వేదికపైనే ఉన్నాడు. అమరక్షేత్ర అమరలింగేశ్వరుని ఓంకార నాదాలు ఈ ఆవరణమంతా వ్యాపించి ఉన్నాయి. మంగళగిరి పాణకాల లక్ష్మీ నరసింహస్వామి దివ్య ఆశీస్సులు మనందరిపై ప్రసరిస్తున్నాయి. ఈ నేలను తడిపి ధాన్య రాసులు పండించే కృష్ణమ్మ పరవళ్లపై నుంచి వీచేటువంటి చల్లని గాలులు మనందరిపై ఆశీర్వాదాలుగా వీస్తున్నాయి. ఇంతటి పవిత్ర స్థలిలో ఈటీవీ ఆంధ్రప్రదేశ్ మీ అందరి చేత ఈరోజు కార్తీక దీపారాధన చేయించబోతుంది. మీ అందరి ప్రోద్బలంతో ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని సమర్పించేవారు హరే కృష్ణ హోల్సేల్ మార్కెట్ సొసైటీ సమర్పించు కార్తీక దీపోత్సవం, పవర్డ్ బై ఎస్వీఎల్ రైస్ స్టోర్స్ గుంటూరు, విరించి స్టోర్స్ కోటప్పకొండ, గోపురం పసుపు పొడి అండ్ కుంకుమ. అసోసియేట్ స్పాన్సర్షిప్ బై ట్రిప్లెక్స్ డిటర్జెంట్ సోప్, బ్లూ బెల్స్ కన్స్ట్రక్షన్స్, మల్లికా స్పైన్ సెంటర్, మట్టుపల్లి ఎలక్ట్రానిక్స్, ఆర్కే బిజినెస్ సెంటర్, స్టార్ హాస్పిటల్స్, పంచమి ప్రాజెక్ట్స్, లలిత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, గాయత్రి ధూప్ స్టిక్స్. డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ బ్రాండ్ పూజ నువ్వుల నూనె, ఆర్కే మంగళం పసుపు కారం, అపన్న జ్యూట్స్ అండ్ పూజా స్టోర్స్. బెవరేజ్ పార్ట్నర్స్ ఓవియో బాటిల్ మినరల్ వాటర్. నాయకుడు వినా పార్వతి తనువు నుంచి ఉద్భవించిన వాడు వినాయకుడు. శివుని అనుగ్రహంతో ఏనుగు తలతో గజాననుడైన వాడు గణేశుడు. శివుడు తండ్రి అయినప్పటికీ సర్వగణాలకు అధిపతి అయినటువంటి విఘ్నేశ్వరునికి తొలి పూజ చేస్తాడు. అందుకే ఈ కార్తీక దీపోత్సవం కూడా విజయవంతం కావాలని ఆశిస్తూ మన సభా సామ్రాట్ శ్రీ చిర్రావూరి కృష్ణకిషోర్ శర్మ గారు తొలి పూజల వేల్పు విఘ్నేశ్వరుని పూజ ప్రారంభిస్తారు. మనందరం కూడా మన మనోమందిరాన్న ఆ విఘ్నేశ్వరుని స్మరించుకొని తరిద్దాం. శ్రీమాత్రే నమః. సాక్షాత్తు మహాశక్తి స్వరూపులైనటువంటి ఆడపడుచులందరికీ కూడా ముందుగా నమస్కారం. ఇది కార్తీక మాసం. కృత్తికా నక్షత్రంతో చంద్రుడు కలిసి ఉంటే పౌర్ణమి వచ్చేటటువంటి మాసమే ఈ యొక్క కార్తీక మాసం. ఈ రోజు వైకుంఠ చతుర్దశి అని పేరు అన్నమాట. ఈ రోజుకి వైకుంఠంలో ఉండేటటువంటి శ్రీమన్నారాయణుడు భూలోకంలో అడుగుపెట్టి వారణాసిలో ఉన్నటువంటి విశ్వేశ్వరుణ్ణి అంటే సాక్షాత్తు భవానీ శంకరుణ్ణి అభిషేకించేటటువంటి, పూజించేటటువంటి, ఆరాధించేటటువంటి విశేషమైనటువంటి రోజు ఈ యొక్క వైకుంఠ చతుర్దశి. కాబట్టి ఎవరైతే ఈ యొక్క వైకుంఠ చతుర్దశి రోజున స్నాన, జప, దాన, పూజ, ఆరాధనాదులు నిర్వహిస్తారో వాళ్ళందరికీ కూడా విశేషమైనటువంటి ఫలితం కలిగించేటటువంటి రోజు ఈ యొక్క వైకుంఠ చతుర్దశి. కాబట్టి అటువంటి వైకుంఠ చతుర్దశి రోజున మనం అత్యంత వైభవోపేతంగా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహిస్తూ ఉన్నటువంటి కార్తీక దీపోత్సవంలో పాల్గొంటూ ఉన్నాం. నేను ఇక్కడ వేదిక మీద నుండి అత్యంత విశేషముగా కార్యక్రమాలను నిర్వహింపజేస్తూ ఉంటాను. మీరు చక్కగా చేసుకుంటూ ఉండండి. అత్యంత భక్తి శ్రద్ధలతో ఈ యొక్క పూజను, దీపాన్ని, ఆరాధనను నిర్వహించుకుని విశేషమైనటువంటి పుణ్యాన్ని, ఫలితాన్ని, ఐశ్వర్యాన్ని మీ ఇంటికి తీసుకువెళ్ళండి. ఈ యొక్క కార్యక్రమంలో ముందుగా మనం పూజించవలసినటువంటి దైవం ఎవరయ్యా అంటే ఆదౌ పూజ్యో గణాధిప, అంటే మొట్టమొదటిగా పూజించదగినటువంటి వాడు గణపతి. కాబట్టి అటువంటి గణపతి పూజతో మనం కార్యక్రమాన్ని ఈ రోజు మొదలు పెడతాం. గణపతి అంటే గణములకు అధిపతి, విఘ్నాలకు అధిపతి, విశేషాలకు అధిపతి, శుభాలకు అధిపతి, సకల కార్యాలకు అధిపతి. అటువంటి గణపతిని ఎవరైతే భక్తి శ్రద్ధలతో పూజిస్తారో వారందరికీ కూడా అత్యంత విశేషమైనటువంటి ఫలితంతో పాటుగా వాళ్ళు ఏదైతే మనసులో కోరుకున్నారో అటువంటివన్నీ కూడా నెరవేరడం అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి
ఇక్కడ అత్యంత భక్తి విశేషాలతో ఇక్కడ మేము గణపతి పూజ నిర్వహిస్తాం. మీరు కూడా అక్కడి నుంచి విని తరించండి. మొదటిగా ఆచమనంతో మొదలు పెడతాం. చక్కగా మీకు ఇచ్చినటువంటి నీళ్లని కాసిన తీసుకుని వేళ్లను తడి చేసుకుని 2 కళ్ళు తుడుచుకోండి. ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. విఘ్నధ్వాంత నివారణేకతర్నిర్విఘ్నాటవేహవ్యవాట్ విఘ్నవ్యాళకుల ప్రమత్త గరుడో విఘ్నేభ పంచాననః విఘ్నోత్తుంగగిరి ప్రభేదనకరీ విఘ్నాభ్యకుంభోద్భవః విఘ్నాఘౌ గగన ప్రచండ పవనో విఘ్నేశ్వరః పాతు నః. శ్రీ మహాగణాధిపతయే నమో నమః. హరి ఓం. ఆచమ్య ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర ఋషికేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హరయే శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. హరి ఓం. 2 అక్షతలు వాసన చూసి ఎడం పక్క నుంచి వెనక్కి వేసుకోండమ్మా. మనం ఎక్కడన్నా కూర్చున్నప్పుడు పూజలో కుడి వైపున దేవతలు ఉంటారు, ఎడం వైపున రాక్షసులు ఉంటారు. అందుకని ఎప్పుడూ మనం అక్షతలను ఓం అని వాసన చూసి ఎడం వైపుకి వేస్తే రాక్షసులు పారిపోతారు, కుడి వైపుకి వేస్తే దేవతలు పారిపోతారు. అందుకని చెప్పి మనం ఎప్పుడూ కూడా రాక్షసుల్ని పంపించేయాలి. కాబట్టి అక్షతల వాసన చూసి ఎడం పక్క నుంచి వెనక్కి వేసుకోండి. ఉత్తిష్టంతో భూత పిశాచాః ఏతే భూమి భారకాః ఏతేషామ విరోధేన బ్రహ్మకర్మ సమారభే. అందరూ కూడా అలా ముక్కు పట్టుకుని ఓం అని ప్రణవం చేసుకోండి. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం ఓం తస్స పితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్. ఓమాపో జ్యోతిరసోమృతం బ్రహ్మభోర్భవస్సువరో. అందరూ కూడా మమ అనుకుని నమస్కారం చేసుకోండి. యజమానస్య ఉపాత్తురు దక్షే ద్వారా శ్రీ పరమేశ్వరముద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం శుభాభ్యాం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోరాజ్ఞయా ప్రవర్తమానస్యాద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య వాయువ్య ప్రదేశే కృష్ణ గోదావర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా బ్రాహ్మణ హరిహర గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారిక చాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః శ్రీ మన్మథ నామ సంవత్సరే దక్షిణాయనే శరదృతౌ కార్తీక మాసే శుక్లపక్షే వైకుంఠ చతుర్దశి మహాపర్వణి పుణ్యకాలే జయవాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేష విశిష్టాయాం శుభతిథౌ శ్రీమాన్ శ్రీమతః. మీ గోత్రం చెప్పుకోండి అందరూ కూడా. గోత్రః మీ మగవాళ్ళ పేర్లు చెప్పుకోండి. నామధేయః ధర్మపత్ని సమేతః మీ పేర్లు చెప్పుకోండి. సహ కుటుంబస్య మీ పిల్లల పేర్లు చెప్పుకోండి. సహ కుటుంబస్య అందరూ కూడా నమస్కారం చేసుకుని నేను చెప్పే సంకల్పం భక్తిగా చెప్పండమ్మా. మమ క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ అభయ ఆయుః ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధి సిద్ధ్యర్థం మమ మనోవాంఛిత ఫలసిద్ధ్యర్థం కార్తీక మాస స్నాన దాన జప తప పూజ ఆరాధన దీపారాధన సంపూర్ణ వ్రత ఫలిత సిద్ధ్యర్థం కార్తీక మాసే ప్రదోష సమయే సామూహిక దీపారాధన సమయే శ్రీ మహాగణాధిపతి పూజాం అహం అద్యః కరిష్యే. అందరూ నమస్కారం చేసుకుంటూ ఉంటానమ్మా. ఇక్కడ గణపతిని నిర్వహిస్తాం. గణపతి పూజ మేము ఆదౌ కలశారాధనంచ కరిష్యే. కలశే గంధ కుంకుమేనాలంకృత్య కలశస్య ముఖే విష్ణుః కంఠేర్ద్రసమాశ్రితః మూలే తత్రస్థౌ బ్రహ్మ మధ్యే మాతృగణాః స్మృతాః కుక్షౌ తు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోదయజుర్వేదः సామవేదో హ్యతర్వణः అంగై సహితాः సర్వే కలశాంబుసమాశ్రితాः. ఆ కలశే సుధావతే పవిత్రే పరిషిచ్యతే ముగ్ధైర్యజ్ఞేషు వర్ధతే
आपो वायुदकं सर्वं विश्वा भूतान्यापः प्राणापा आपः पशव आपो अन्नमापो अमृतमापः सम्राडापो विराडापः स्वराडापः शन्तागुस्यापो द्योतिगुस्यापो यजोगुस्यापः सत्यमापः सर्वा देवता आपो भोर्भवस्तु वराप ओम् गंगे च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरे जलेऽस्मिन् सन्निधिं कुरु आयान्तु श्री महागणाधिपति देवता पूजार्थं दुर्दक्षयकारकः कलशोदकेन पूजा द्रव्याणि च संप्रोक्ष्य देवं संप्रोक्ष्य आत्मानं च संप्रोक्ष्य ओम गणानां त्वा गणपतिं हवामहे कविं कवीनामुपमिश्रवस्तमम् ज्येष्ठराजं ब्रह्मणस्पत आन शृण्वन्नोतिभिः सीदसादनम् అందరూ ఓం గణేశాయ నమః అనుకోండి. ఓం గణేశాయ నమః ధ్యాయామి. ఓం గణేశాయ నమః ఆవాహయామి. ఓం గణేశాయ నమః ఆసనార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గణేశాయ నమః పాదయోః పాద్యం సమర్పయామి. ఓం గణేశాయ నమః హస్తయోః అర్ఘ్యం సమర్పయామి. ఓం గణేశాయ నమః ముఖే ఆచమనీయం సమర్పయామి. ఓం గణేశాయ నమః శుద్ధోదక స్నానం సమర్పయామి. ఓం గణేశాయ నమః వస్త్రార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గణేశాయ నమః దివ్యశ్రీ యజ్ఞోపవీతార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గణేశాయ నమః దివ్యశ్రీ చందనం సమర్పయామి. ఓం గణేశాయ నమః అలంకరణార్థం అక్షతాన్ సమర్పయామి. ఇది పుష్పాక్షతైః పూజయామి. అందరూ కూడా ఓం గణేశాయ నమః అనుకుంటూ ఉండండమ్మా. ఓం సుముఖాయ నమః. ఓం ఏకదంతాయ నమః. ఓం కపిలాయ నమః. ఓం గజకర్ణికాయ నమః. ఓం లంబోదరాయ నమః. ఓం వికటాయ నమః. ఓం విఘ్నరాజాయ నమః. ఓం వినాయకాయ నమః. ఓం ధూమకేతవే నమః. ఓం గణాధ్యక్షాయ నమః. ఓం పాలచంద్రాయ నమః. ఓం గజాననాయ నమః. ఓం వక్రతుండాయ నమః. ఓం శూర్పకర్ణాయ నమః. ఓం హేరంబాయ నమః. ఓం స్కందపూర్వజాయ నమః. ఓం శ్రీ సర్వసిద్ధిప్రదాయకాయ నమః. ఓం కుమారగురవే నమో నమః. నానావిధ పరిమళ పత్రపుష్ప పూజాని సమర్పయామి. ఓం గణేశాయ నమః. ధూపమాగ్రపయామి. ఓం గణేశాయ నమః. సాక్షాత్ ప్రత్యక్ష దీపం దర్శయామి. ఓం గణేశాయ నమః. ధూపదీపానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. నైవేద్యం ప్రోక్ష్య పరిశిచ్యతే. ఓం శ్రీ మహాగణాధిపతయే నమో నమః. అవసరార్థం కాశ్మీర ఫలాన్ని నివేదయామి. ఓం ప్రాణాయ స్వాహ. ఓం అపానాయ స్వాహ. ఓం జ్ఞానాయ స్వాహ. ఓం ఉదానాయ స్వాహ. ఓం సమానాయ స్వాహ. ఓం బ్రహ్మణే స్వాహ. మధ్యే మధ్యే ఉదకపానీయం సమర్పయామి. అమృతావిధానం సుత్రాపోషణం సమర్పయామి. హస్తౌ ప్రక్షాళయామి. పాదౌ ప్రక్షాళయామి. శుద్ధాచమనీయం సమర్పయామి. ఓం గణేశాయ నమః. ఇది తాంబూలార్థం అక్షతాన్ సమర్పయామి. ఓం గణేశాయ నమః. నీరాజనం దర్శయామి. హిరణ్యపాత్రం మధో పూర్ణం దధాతి మథవ్యోసానీతి. ఏకథా బ్రహ్మణోపహరతి ఏకథై వైజమాన ఆయుస్తేజో దధాతి. సామ్రాజ్యం భోజ్యం స్వారాజ్యం వైరాజ్యం పారమేష్టికం రాజ్యమహారాజ్యమాధిపత్యమయం. ఓం గణేశాయ నమః. ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. రక్షాన్ ధారయామి. అందరూ కూడా రక్ష తీసుకోండమ్మా. హర నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ శంభో శంకర హర. జయ బోలో గజానంద మహారాజ్ కే. ఆనందకర్పూర మంగళ నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. ఇది వేదోక్త సువర్ణ దివ్య మంత్ర పుష్పం సమర్పయామి. మనసులో 3 సార్లు ప్రదక్షిణ చేసుకోండి. మా మనసులో యాని కానిచ పాపాని జన్మాంతరకృతాని చాతాని తాని ప్రదశ్యంతి. ప్రదక్షిణం పదే పదే. పాపోహం పాపకర్మాహం పాపాత్మా పాపసంభవ త్రాహిమాన్ కృపయా దేవ. శరణాగతవత్సలాన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. లంపలు వేసుకోండి. తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్షో గణాధిప. 3 మొట్టికాయలు వేసుకోండి. అలా కూర్చునే 3 గుంజీలు తీయండి కూర్చునే. ఓం గణేశాయ నమః. ఇది నానావిధ షోడశోపచార పూజాం సమర్పయామి. జయ బోలో గణేష్ మహారాజ్ కే. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం అనంతరం మన సభా సామ్రాట్ చిర్రావూరి కృష్ణకిషోర్ శర్మ గారు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని పఠిస్తారు. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. కార్తీక మాసంలో ఏ రోజైనా శుభంకరమే. మంగళవారం మంగళప్రదం. శివుని త్రినేత్రం నుంచి జన్మించిన కార్తికేయుడు శరవణభవుడు. శివుని ఆభరణాలైన నాగుల సేనాపతి. 6 ముఖాలు గల ఈ షణ్ముఖుడు ఆరోగ్య ప్రదాత. ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా మన సభా సామ్రాట్ శ్రీ చిర్రావూరి కృష్ణకిషోర్ శర్మ గారు సుబ్రహ్మణ్య అష్టోత్తరాన్ని పఠిస్తారు. మనం కూడా అష్టోత్తరాన్ని విని ఆ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందుదాం.
ఒకసారి అందరూ కూడా రెండు చేతులు జోడించి శిరస్సు పైన పెట్టుకోవాలి. ఎప్పుడు కూడా దేవతలకు నమస్కారం, ఇది నమస్కారం. కాబట్టి చెప్పండి 3 సార్లు, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః, ఓం శరవణ భవాయ నమః. చాలు. అత్యంత భక్తి శ్రద్ధలతో ఇప్పుడు నేను సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టోత్తరం మీకు చెప్తాను. సుబ్రహ్మణ్య స్వామి వారికి కార్తికేయుడు అని పేరుంది. కాబట్టి షట్కూర్తికల దగ్గర నుండి క్షీరాన్ని సేకరించి సేవించినటువంటి వాడు కాబట్టి కార్తికేయుడు అని పేరు. అదే విధంగా ఇప్పుడు మనం ఈ పూజ చేసుకుంటూ ఉన్నటువంటి దీపారాధన చేసుకుంటూ ఉన్నటువంటి మాసానికి కార్తీక మాసం అని పేరు. సుబ్రహ్మణ్య స్వామికి కార్తికేయుడు అని పేరు. కార్తీక మాసంలో మంగళవారం రోజు ప్రదోష కాలంలో యొక్క సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టోత్తరం నేను చేయిస్తున్నాను, మీరు చేస్తున్నారు, వింటున్నారు అంటే శృణ్వంతపః అంటుంది శాస్త్రం. అంటే వినడం చేత కూడా విశేషం కలిగించేటటువంటి నామాలు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క నామాలు. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉన్నటువంటి నామాల్లో ఒక గొప్ప విశేషమైనటువంటి నామం ఏమిటి అంటే వంశవృద్ధికారకాయ నమో నమః. ఎవరికైనా సంతానం లేకపోయినా, సంతాన విషయంలో ఇబ్బందులున్నా, పిల్లలు సరిగ్గా మాట వినకపోయినా, పిల్లలు సరిగ్గా బుద్ధి రాకపోయినా, పిల్లలకి సరిగ్గా జ్ఞానము లేకపోయినా, పిల్లలు సరిగ్గా చదవకపోయినా అటువంటి వాళ్ళకి సుబుద్ధిని కలిగించేటటువంటి వాడు సుబ్రహ్మణ్య స్వామి. సుబ్రహ్మణ్య స్వామి అంటే సు అంటే మంచి, బ్రహ్మణ్య అంటే బ్రహ్మజ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి వాడు అని అర్థం అన్నమాట. కాబట్టి మీ యొక్క వంశం వృద్ధి అవ్వాలంటే, మీ పిల్లలు చక్కగా అభివృద్ధిలోకి రావాలంటే మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని ఇప్పుడు వినవలసిందే. నేను చెప్పేటటువంటి ప్రతి నామానికి కూడా మీరు అత్యంత భక్తి శ్రద్ధలతో ఓం సుబ్రహ్మణ్యాయ నమః అనుకుంటూ ఉండండి అమ్మా. ఓం స్కందాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం గుహాయ నమః, ఓం సుబ్రహ్మణ్యాయ నమః, ఓం షణ్ముఖాయ నమః, ఓం పాలనేత్రసుతాయ నమః, ఓం ప్రభవే నమః, ఓం పింగళాయ నమః, ఓం పుర్తికాసోనవే నమః, ఓం శిఖివాహనాయ నమః, ఓం ద్విషడ్భుజాయ నమః, ఓం ద్విషణ్నేత్రాయ నమః, ఓం శక్తిధరాయ నమః, ఓం పిశితాశ ప్రభంజనాయ నమః, ఓం తారకాసుర సంహారిణే నమః, ఓం రక్షోబల విమర్దనాయ నమః, ఓం మత్తాయ నమః, ఓం ప్రమత్తాయ నమః, ఓం ఉన్మత్తాయ నమః, ఓం సురసైన్య సురక్షకాయ నమః, ఓం దేవసేనాపతయే నమః, ఓం ప్రాజ్ఞాయ నమః, ఓం కృపాలవే నమః, ఓం భక్తవత్సలాయ నమః, ఓం ఉమాసుతాయ నమః, ఓం శక్తిధరాయ నమః, ఓం కుమారాయ నమః, ఓం క్రౌంచధారణాయ నమః, ఓం సేనాన్యే నమః, ఓం అగ్నిజన్మనే నమః, ఓం విశాఖాయ నమః, ఓం శంకరాత్మజాయ నమః, ఓం శైవాయ నమః, ఓం స్వామినే నమః, ఓం ఘనస్వామినే నమః, ఓం సర్వస్వామినే నమః, ఓం సనాతనాయ నమః, ఓం అనంతశక్తయే నమః, ఓం అక్షోభ్యాయ నమః, ఓం పార్వతీ ప్రియనందనాయ నమః, ఓం గంగాసుతాయ నమః, ఓం శిరోద్భూతాయ నమః, ఓం మాహుతాయ నమః, ఓం పావకాత్మజాయ నమః, ఓం జృంభాయ నమః, ఓం ప్రజృంభాయ నమః, ఓం ఉజృంభాయ నమః, ఓం కమలాసన సంస్థుతాయ నమః, ఓం ఏకవర్ణాయ నమః, ఓం ద్వివర్ణాయ నమః, ఓం త్రివర్ణాయ నమః, ఓం సుమనోహరాయ నమః, ఓం చతుర్వర్ణాయ నమః, ఓం పంచవర్ణాయ నమః, ఓం ప్రజాపతయే నమః, ఓం మహర్పతయే నమః, ఓం అగ్నిగర్భాయ నమః, ఓం శమీగర్భాయ నమః, ఓం విస్మరేతసే నమః, ఓం సురారిఘ్నే నమః, ఓం హరిద్వర్ణాయ నమః, ఓం శుభకరాయ నమః, ఓం వటవే నమః, ఓం వటవేషభృదే నమః, ఓం పూజ్ఞే నమః, ఓం గభస్తయే నమః, ఓం గహనాయ నమః, ఓం చంద్రవర్ణాయ నమః, ఓం కళాధరాయ నమః, ఓం మాయాధరాయ నమః, ఓం మయా మహామాయినే నమః, ఓం కైవల్యాయ నమః, ఓం శంకరాత్ ప్రభువే నమః, ఓం విశ్వయోనయే నమః, ఓం మమీయాత్మనే నమః, ఓం తేజోనిధయే నమః, ఓం మనామయాయ నమః, ఓం మనామయాయ నమః, ఓం పరమేశ్వరే నమః, ఓం పరబ్రహ్మణే నమః, ఓం వేదగర్భాయ నమః, ఓం విరాట్ సుతాయ నమః, ఓం పుళిందకన్యా భర్త్రే నమః, ఓం మహాసారస్వతావృతాయ నమః, ఓం ఆశ్రితాఖిలధాత్రే నమః, ఓం చోరఘ్నాయ నమః, ఓం రోగనాశనాయ నమః, ఓం అనంతమూర్తయే నమః, ఓం ఆనందాయ నమః, ఓం శిఖండీకృతకేతనాయ నమః, ఓం డంభాయ నమః, ఓం పరమడంభాయ నమః, ఓం మహాడంభాయ నమః, ఓం వృషాకపయే నమః, ఓం కారణోత్పత్తిదేహాయ నమః, ఓం కారణాదితి విగ్రహాయ నమః,
ఓం మనీశ్వరాయ నమః ఓం అమృతాయ నమః ఓం ప్రాణాయ నమః ఓం ప్రాణాయామ పరాయణాయ నమః ఓం విరుద్ధాంతరే నమః వీరఘ్నాయ నమః ఓం రక్తశ్యామకళాయ నమః ఓం కృష్ణహారిణే నమః ఓం భుజంగేశాయ నమః ఓం పుణ్యదాత్రే నమః ఓం సుధిప్రియాయ నమః ఓం సుబ్రహ్మణ్యాయ నమః ఓం గుహాప్రీతాయ నమః ఓం బ్రహ్మణ్యాయ నమః ఓం బ్రాహ్మణ ప్రియాయ నమః ఓం శక్తిధరాయ నమః ఓం. అందరూ కూడా శిరస్సుపై నమస్కారం చేసి చెప్పండి 3 సార్లు. ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః. చక్కగా 2 చేతులు కళ్ళకద్దుకోండి. అలాగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహము మా కుటుంబములకు కలుగుగాక, మాకు వంశవృద్ధి కలుగుగాక, పుత్ర పౌత్రాభివృద్ధి కలుగుగాక, మా యొక్క సంతానానికి చక్కటి చదువు సంధ్యలు వచ్చుగాక, సరస్వతీ కటాక్షం లభించుగాక, వారు ఎటువంటి గంధములకు లోను కాకుండా సంపూర్ణ ఆయుర్దాయమును పొందుగాక. సుబ్రహ్మణ్య స్వామి వారిని మీరు భక్తిగా పట్టుకోగలిగితే ఆయన ఖచ్చితంగా మీ యొక్క సంతానానికి సంపూర్ణమైనటువంటి ఆయుష్నిస్తాడు, సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ఇస్తాడు, సంపూర్ణమైనటువంటి ప్రకాశాన్ని ఇస్తాడు, సంపూర్ణమైనటువంటి విశేషాన్ని ఇస్తాడు. కాబట్టి భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి వారిని వేడుకోండి. మంగళవారము అత్యంత శుభమైన వారము. మంగళవారం అంటే మంగళప్రదమైనటువంటి వారము, మరలా మరలా మన చేత పుణ్యములు జరిపించేటటువంటి వారము, జయవారము, జయమునిచ్చు వారము, అత్యంత విశేషమైనటువంటి వారము. వారాలన్నిటిలోకి కూడా అత్యంత విశేషమైనటువంటి వారం యొక్క మంగళవారం రోజున మీరు సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని విన్నారు. ఎంత భక్తి శ్రద్ధలతో విన్నారో అంత భక్తి శ్రద్ధలతో సాక్షాత్తు రుద్రవీర్య సముద్భవుడైనటువంటి ఆ యొక్క సుబ్రహ్మణ్య స్వామి మిమ్మల్ని ఖచ్చితంగా అనుగ్రహిస్తాడమ్మా. భక్తిగా సుబ్రహ్మణ్య స్వామి వారిని వేడుకోండి. సంతాన వృద్ధిని కలిగించుగాక. మన జాతకాల్లో ఉండేటటువంటి సర్పదోషాలన్నిటికీ కూడా అధిపతి సుబ్రహ్మణ్య స్వామి. మన జాతకాల్లో ఉండేటటువంటి కుజదోషాలన్నిటికీ కూడా అధిష్టాన దేవత సుబ్రహ్మణ్య స్వామి వారే. కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తారో, చూస్తారో, వింటారో, కలుసుకుంటారో వారందరికీ కూడా ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది. ఇక్కడ చేస్తున్నటువంటి వారికి, ఇక్కడ వింటున్నటువంటి వారికి, పూజ చేస్తున్నటువంటి వారికి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఛానల్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి లక్షలాది మంది జనులందరికీ కూడా సుబ్రహ్మణ్య స్వామి వారు పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగించుగాక. సుబ్రహ్మణ్య స్వామి వారికి ఉన్నటువంటి నామాల్లో విశేషమైనటువంటి నామం ఓం స్వామినే నమః. ఇక్కడ మనం స్వామి 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 అంటామా? అసలు స్వామి అనేటటువంటి పదం ఒక్క సుబ్రహ్మణ్య స్వామి వారికి మాత్రమే వాడాలి, మరి ఏ ఇతర దేవతలకే వాడకూడదు. అసలు స్వామి అంటే అర్థం ఏమిటయ్యా అంటే పరమేశ్వరుడి యొక్క కుమారుడు అని అర్థం. అందుకని సుబ్రహ్మణ్యుడు పరమేశ్వరుడి యొక్క కుమారుడు కాబట్టి ఒక్క స్వామి శబ్దం అనేటటువంటిది సుబ్రహ్మణ్య స్వామి వారికి మాత్రమే మనం వాడతాం. మరి వెంకటేశ్వర స్వామి అంటాం కదండి గురువు గారు, ఆయన్ని స్వామి అంటాం కదా అంటే వెంకటేశ్వర స్వామి వారికి ఉన్నటువంటి ఇంకొక పేరు ఏమిటయ్యా అంటే బాలాజీ. బాల రూపంలో ఉండేటటువంటి వారు ఎవరయ్యా అంటే సుబ్రహ్మణ్య స్వామి. అందుకని సుబ్రహ్మణ్య స్వామి వారు సాక్షాత్తు విష్ణుమూర్తి యొక్క మేనల్లుడు కాబట్టి విష్ణుమూర్తికి కూడా స్వామి అనేటటువంటి పదం వాడేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారి యొక్క ఆరాధన భక్తి శ్రద్ధలతో చేస్తారో ఈ యొక్క జయవారము రోజున కార్తీక మాసము మామూలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. శివుడికి ఇష్టమైనటువంటి మాసం ఏదయ్యా అంటే మహాశివరాత్రి వచ్చేటటువంటి మాఘమాసం అంటే శివుడికి మహాప్రీతికరమైనటువంటి మాసం. మరి విష్ణుమూర్తికో ఆయనకి మార్గశిర మాసం అంటే మహా ఇష్టం విష్ణుమూర్తికి. మరి శక్తి స్వరూపానికి అమ్మవారికో శరదృతువు ఆశ్వీజ మాసం అంటే ఇష్టం. ఈ ముగ్గురికి అంటే శివుడికి, విష్ణుమూర్తికి, శక్తికి ఇష్టమైనటువంటి మాసం ఏదయ్యా అంటే ఈ యొక్క కార్తీక మాసం. అటువంటి కార్తీక మాసంలో జయవారం రోజున ప్రదోషకాల సమయంలో ఎవరైతే సుబ్రహ్మణ్య స్వామి వారికి అష్టోత్తరాన్ని విన్నారో వారందరికీ కూడా పుత్ర పౌత్రాభివృద్ధి కలిగే విధంగా నేను ఇక్కడి నుంచి ఈ వేదిక మీద నుండి కోటప్పకొండలో ఉన్నటువంటి త్రికూటేశ్వరుడి యొక్క సాక్షిగా ఇక్కడ గుంటూరు నడిబొడ్డులో కూర్చొని చక్కగా ఆ యొక్క పరమేశ్వరుడి ముందు మీకు ఐశ్వర్యం కలగాలి నా తరఫు నుంచి కూడా నేను మీకు ఆశీస్సులు ఇస్తూ ఉన్నానమ్మా. ఒక్కసారి భక్తి శ్రద్ధలతో సుబ్రహ్మణ్య స్వామి వారిని మనసులో తలుచుకోండి. ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః, ఓం స్కందాయ నమః. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం. కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం నుంచి 500 ఏళ్ల పాటు శాతవాహనులు ఏలిన ప్రాంతం ఇది.
కాకతీయులు, రెడ్డి రాజులు, ఆంధ్ర క్షత్రియులు పరిపాలించారు. నాయకురాలు నాగమ్మ, బ్రహ్మన్నల తెగుల పల్నాటి పోరుగడ్డ గుంటూరు జిల్లా. చారిత్రక విశేషాలకే కాదు, శైవ వైష్ణవ క్షేత్రాలకు పెట్టింది పేరు ఈ గుంటూరు జిల్లా. ఈ కార్తీక దీపోత్సవం సందర్భంగా కార్తీక దీపారాధన, దీపదానాల విశిష్టతను డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు తమ ప్రవచనంలో వివరిస్తారు. శివ శివేతి 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 వా భవ భవేతి 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 వా హరా హరేతి హరేతి వా భజ మన శివమేవ నిరంతరం. శ్రీ కార్తీక దామోదరాయ నమః. ఓం నమ శివాయ. ఆశుతోషుడు, అభయంకరుడు, కళ్యాణమూర్తి, గ్రహ నక్షత్ర మాలికాధరుడైనటువంటి పరమేశ్వరునికి, నీరజాక్షుడైనటువంటి ఆ మహావిష్ణువుకు అత్యంత ప్రీతివంతమైనటువంటి ఈ కార్తీక మాస శుభవేళ ఇక్కడ గుంటూరులో జరుగుతూ ఉన్నటువంటి ఈటీవీ 2 ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ కోటి దీపోత్సవానికి విచ్చేసినటువంటి అశేష జనావహినికి కూడా ఆ పరమేశ్వరుడు, ఆ మహావిష్ణువు, ఆ తల్లి జగన్మాత దివ్యవంతమైనటువంటి అనుగ్రహ కటాక్ష వీక్షణాలని ప్రసరింపచేయాలని చెప్పేసి ఈ శుభ సందర్భంగా కోరుకుంటూ, ఆకాశం బదినాభియై దివిశిరంభై భూమియున్బాదమై ఆకన్నంబులు దిక్కులై శశిధరుండు ఆదిత్యుండుంగనులై ఆకర్షించు ముఖంబు వాయుసుకుడై ఆవాయువే ప్రాణమై సాకారంబున విశ్వరూపిణిగా నీవు ఆరాధ్యవౌ శాంకరీ. ఈ రోజున శాంకరీ దేవిని కూడా కొలవాలి. కారణం, శక్తి లేనిదే శివుడు ఒక అడుగు కూడా ముందుకు వేయలేడు. కాబట్టి ఈ కార్తీక మాసంలోనే గౌరీదేవిని అర్చన చేసేటువంటి విధి సంప్రదాయం మనకు ఉన్నది. అందుచేత ఆ తల్లి కరుణాలవల్లి అందరికీ కూడా అదృష్టాన్ని ప్రసాదింపజేయాలని చెప్పేసి కోరుకుంటూ, కార్తీక పూర్ణిమ రేపు రాబోతోంది. అందుచేత శ్రీ మహావిష్ణువు తన ప్రాణేశ్వరితో కూడి సురభిని కైలాసానికి తీసుకొచ్చి తత్ప్రణమామి సదా శివలింగం అంటూ ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు వెంటనే నారదుడు అక్కడికి వచ్చి, మహానుభావ, అక్కడ కైలాసం సంగతి ఎట్లా ఉన్నా ఇక్కడ గుంటూరు మహానగరంలో మాత్రం ఈటీవీ 2 వారు ఆంధ్రప్రదేశ్ చక్కగా నిర్వహిస్తున్నటువంటి కోడి దీపోత్సవానికి వేలాది మంది మహిళలు చక్కగా దీపోత్సవాన్ని నిర్వహించడానికి త్రికరణ శుద్ధితో విచ్చేశారు. వాళ్ళందరూ కూడాను శివనామాన్ని ధ్యానం చేస్తూ, విష్ణునామాన్ని కూడా ధ్యానం చేస్తూ, గౌరీదేవిని కూడాను ఆరాధన చేస్తూ, వెంటనే స్కందుని కూడాను, కుమారస్వామి వారిని, వినాయకుడిని కూడాను ఆరాధన చేస్తున్నటువంటి అద్భుతవంతమైనటువంటి ప్రభావం జరుగుతోంది. దేవాదిదేవ, మీరు కూడా విచ్చేయండి అనగానే అదుగో పరమేశ్వరుడు అక్కడ నంది వాహనంపై పార్వతితో కూడి విచ్చేసిన ఈ శుభవేళ మీ అందరి మనసుల్లో కూడాను దీపజ్యోతి వెలిగించేటువంటి అద్భుత అనిర్వచనీయమైనటువంటి అత్యంత భక్తి భావన స్ఫూర్తితో కూడినటువంటి ఈ ప్రాంగణంలో మీ మనస్సు త్రికరణ శుద్ధితో ఉండి ఆ యొక్క దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోహరం, దీపేన సాధ్యతే సర్వం, దీపలక్ష్మి నమోస్తుతే అంటూ ఆ తల్లిని ధ్యానం చేసేటువంటి శుభవేళ ఇది. అందుచేతనే ఈ కార్తీక మాసంలో ఏ దిక్కు వైపు తిరిగి నమస్కారం చేసినా అది కైలాసంలో ఉన్నటువంటి పరమేశ్వరుడికే చెందుతుంది. ఆ కైలాసవాసి ఈ యొక్క ప్రాంగణానికి విచ్చేసినందుకు మనం ఒక్కసారి
ఆ స్వామిని హర హర మహాదేవ్, హర హర మహాదేవ్, శంభో శంకర అంటూ నమస్కృతాంజలు ఘటించి ధరిద్దాం. అంతేకాకుండా దీపారాధన చేసేటువంటి విధి విధానం ప్రతి ఒక్కరికి తెలియాలి. గృహిణులు ఇంట్లో తప్పనిసరిగా ప్రతినిత్యం కూడా దీపారాధన చేస్తారు. ఆ దీపారాధన చేసేటప్పుడు ఆచరించవలసినటువంటి విధి విధానాలు ఏమిటో ఈ కార్తీక మాస సందర్భంగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోండి. దీపారాధన చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది మీ వయసుకు తగ్గట్టుగా దీపము కుంది ఉండాలి. అంటే చిన్నపిల్లలకు అన్నం పెట్టేటప్పుడు ఇంత ముద్దే తింటారు, పెద్ద అయిన తర్వాత చక్కగా తింటారు. అట్లాగే మన వయసు మీద పడ్డప్పుడు ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు కుంది ఎత్తు కనీసం 5 నుంచి 6 అంగుళాల పొడవు ఉండాలి. ఆ యొక్క కుంది పైన గనక ఏనుగు ఆకృతితో కూడినటువంటి ఆకృతి కలిగి 5 ఒత్తులు వెలిగించేటట్టుగా ఉంటే మీ ఇంట లక్ష్మీ స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. సత్యం ఇది, కావాలంటే చేసి చూడండి. మీరు దీపారాధన చేసేటప్పుడు తప్పనిసరిగా చక్కటి ముగ్గు వేసిన తర్వాత పద్మ పుష్పాన్ని వేసి ముగ్గులో స్వస్తిక్ సింబల్ వేయాలి. స్వస్తిక్ అంటే ప్రాస్పరిటీ సింబల్, ఆయుష్, ఆరోగ్యం, ఐశ్వర్యం ఇస్తుంది. ఆ స్వస్తిక్ సింబల్ వేసిన తర్వాత దానిపైన ప్లేట్ ఉంచాలి. ఆ ప్లేట్ పైన కుందిని ఉంచాలి. ఆ కుందిలో మొట్టమొదటిసారిగా నువ్వుల నూనె కానీ లేక ఆవు నెయ్యి కానీ వేయాలి. నువ్వుల నూనె ఉపయోగించరాదు అని చెప్పే వారి మాటలు విశ్వసించకండి. ఇది అందరికీ చెప్తున్నాను. నువ్వుల నూనె వాడితే దరిద్రం వస్తుందని ఈ మధ్య ప్రచారం ఎక్కువైంది. అది చాలా తప్పు. నువ్వుల నూనె వాడితే ఆయుష్ పెరుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది అని చెప్పేసి భవిష్యోత్తర పురాణం మనకు తెలియజేసింది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. కేవలం కొబ్బరి నూనె వాడాలి అని చెప్పేసి ఏం లేదు. కొబ్బరి నూనె ఎప్పుడు వాడతాం? వినాయకుని యొక్క అనుగ్రహం కోసం. ఇంట్లో నుంచి ఎవరైనా పారిపోతే వాళ్ళు తిరిగి రావడానికి కొబ్బరి నూనెతో ఒత్తులతో దీపారాధన చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి ఆ బెల్లాన్ని గనక కాకికేస్తే ఆ కాలపురుషుడు వెళ్లి వాళ్ళకి చెబితే ఆ వ్యక్తి మనసు మారి ఇంటికి వస్తాడు. నా దగ్గరికి వచ్చినటువంటి వారికి ఈ విషయం చెబితే వాళ్ళు ఆచరించారు, పనులు కూడా అయినాయి. ఇది కొబ్బరి నూనె యొక్క ప్రభావం. అయితే అన్నిటికన్నా విశిష్టవంతమైనది ఆవు నెయ్యి. మొట్టమొదటిసారిగా దీపారాధన చేసేటప్పుడు ఇంట్లో మీరు తప్పనిసరిగా నూనె వేయాలి. నూనె వేసిన తర్వాతనే ఒత్తులు వేయండి. ఒత్తుల్లో పొదుపు పనికిరాదు. 5 ఒత్తులు వేయండి. ఎందుకు 5 ఒత్తులు వేయాలంటే అగ్ని, భూమి, నీరు, ఆకాశం పంచభౌతికాత్మకమైనటువంటి శరీర తత్వం ఈ శరీరం కాబట్టి 5 ఒత్తులు వేసి దీపారాధన చేయటం ఇంట్లో చాలా అష్టైశ్వర్యం. అంతేకాకుండా మీరు ఒత్తులు వెలిగించేటప్పుడు డైరెక్ట్ గా అగ్గిపుల్లతో ఆ ఒత్తులు వెలిగించకూడదు, చాలా తప్పు. మొట్టమొదటిసారిగా చిన్న కుందీలో నెయ్యి వేసి, ఆవు నెయ్యి ఒక ఒత్తిని వేసి ఆ ఒత్తిని వెలిగించిన తరువాత ఏకహారతిలో ఒత్తి వేసి ఆ యొక్క ఆత్మ నుంచి ఈ యొక్క పరమాత్మ స్వరూపంలో దాగినటువంటి అద్యంతరహితుడైనటువంటి పరంజ్యోతి పరమాత్మ తత్వాన్ని వెలిగించాలి. వెలిగించేటప్పుడు కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది చాలా చక్కటి మంత్రం ఉంది. ప్రతి స్త్రీ కూడా నిత్యం దీపారాధన చేసేటప్పుడు ఈ మంత్రాన్ని చదవాల్సిందే. ఈ శుభ సందర్భంలో ఇంకా కొద్ది నిమిషాలలోనో కొద్దిసేపట్లోనో మీరంతా కూడా 365 ఒత్తులు వెలిగిస్తున్నారు. ఎందుకని 365 ఒత్తులు వెలిగిస్తున్నారంటే మీరు గృహంలో ఒక్కొక్కసారి వెలిగించినప్పుడు లేదా ఏదైనా అవాంతరాలు వాటిల్లినప్పుడు మీరు ఏదైనా తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు ఆ యొక్క పాపం పటాపంచలు కావడానికి. అంతేకాకుండా 365 రోజులు కూడా దీపం వెలిగించాలి గృహంలో. కాబట్టి వాస్తు శాస్త్రరీత్యా దోషం పోవడానికి కూడా 365 ఒత్తులు కార్తీక పూర్ణిమ నాడు కానీ కార్తీక మాసంలో ఏ రోజైనా సరే
వెలిగించవచ్చు. అలా వెలిగించినట్లయితే మీరు ఊళ్ళో లేకుండా ప్రయాణాల్లో ఉన్నప్పుడు మీ ఇంట్లో చేయనటువంటి దీపారాధన దోషం పటాపంచలైపోతుంది. అంతేకాకుండా ప్రతి వాళ్ళు దీపారాధన చేసేటప్పుడు శుభం కరోతి కళ్యాణమారోగ్యం ధన సంపద శత్రుబుద్ధి వినాశాయ దీపజ్యోతి నమోస్తుతే అని చెప్పేసి శ్లోకాన్ని చదువుకోవాలి. ఈ శ్లోకాన్ని బట్టి పట్టండి అందరూ. ప్రతినిత్యం కూడాను ఈ శ్లోకం చదివే దీపాన్ని వెలిగించండి. లక్ష్మీ కటాక్ష సిద్ధి కలుగుతుంది. అంతేకాకుండా తీర్థయాత్రలకు మీరు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఇంట్లో ఆవు నేతితో దీపం చేసి దీపారాధన చేసి బయలుదేరితే తీర్థయాత్ర సఫలీకృతం అవుతుంది. ఉత్తరాఖండ యాత్ర వెళ్తున్నారు, ఎటువంటి ఉపద్రవాలు వస్తాయో తెలియదు కదా. ఆవు నెయ్యితో దీపారాధన చేసి బయలుదేరితే ప్రకృతి కూడాను మనకు అనుకూలిస్తుంది సుమా అని చెప్పేసి చెప్పవచ్చు. అట్లాగే మా వారు చక్కగా ఉండాలి, మా దాంపత్యం అనుకూలంగా ఉండాలి, మేమేం చెయ్యాలి అంటే గోధుమ పిండితో గాని బియ్య పిండితో గాని తడిపి దీపం కనుక వెళ్తే ఆయుష్ దాంపత్య సుఖం పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్యానికి ఇది నిదర్శనం. మా అమ్మాయికి వివాహం కావటం లేదండి, త్వరగా పెళ్లి ఏదైనా చేస్తారా? దీపం ఏ విధంగా చెయ్యాలి అంటే ఎరుపు రంగు వత్తి వస్త్రం దీపం వెలిగించినట్లయితే వివాహాలు జరుగుతాయి. వెలిగించేటప్పుడు చివరిసారిగా ఒక విషయం గుర్తుపెట్టుకోండి. 2 ఒత్తులు చివర్లో కలిసినట్టుగా ఉంచి మీరు గనక ఎన్ని ఒత్తులు వెలిగించినా దీపారాధన చేస్తే ఆత్మ పరమాత్మలో లీలమై మోక్షానికి మార్గం ఏర్పడుతుంది అని చెప్పేసి మనకు శాస్త్రంలో చెప్పారు. అందుచేత ఈ యొక్క కార్తీక పూర్ణిమ రేపు రాబోతున్నటువంటి శుభ సందర్భంలో ఈ ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహిస్తూ ఉన్నటువంటి ఈ కార్తీక దీపోత్సవం సర్వ మానవాళికి కూడా ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని, శాంతిని, సహకారాన్ని, కలిసి ఉంటే కలదు సుఖం అనేటువంటి భావన పరంపరను తప్పనిసరిగా ఇవ్వాలి అని చెప్పేసి ఆ పరమేశ్వరునికి నమస్కృతాంజలు గడిస్తూ అమ్మ కార్తీక దామోదరాయ నమః అని చెప్పేసి మాత్రం అనుకోండి. ఈ కార్తీక మాసంలో ఏ చిన్న పని చేసినా, ఏ దానం చేసినా, ఏ స్నానం చేసినా, ఏ ఉపవాసాలున్నా కార్తీక దామోదర ప్రీత్యర్థం అని చెప్పేసి అనుకుంటే సర్వే సర్వత్రా శుభం జరుగుతుంది. దక్షిణ తాంబూలంలో పెట్టి బ్రాహ్మణోత్తముడికి కనుక నిత్యం కనుక మీరు దానం చేసినట్లయితే చక్రవర్తి యోగం పడుతుంది అని చెప్పేసి కార్తీక పురాణం తెలియజేస్తోంది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క దానం ఇచ్చారు. ఆ దానాలన్నీ మేము చేసుకోలేము, మాకు తెలిసిన దానం ఇస్తున్నామని తృణమో పణమో మీరు కనుక ఈ కార్తీక మాసంలో కనుక దానం చేసినట్లయితే చాలా విశేషం. తులసి కోట వద్ద ప్రతినిత్యం కూడా గృహిణి దీపం గనక వెలిగించి బెల్లం ముక్క నైవేద్యం పెడితే చాలా యోగం. రేపు మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం చెప్తున్నాను. మీ ఇంట్లో లక్ష్మీదేవితో పాటు నారాయణ స్వరూపం కూడా వచ్చి తీరుతుంది. ఏమిటంటే రేపు ఉదయం 10:30 విష్ణుమూర్తి లక్ష్మీదేవితో కూడి రావి చెట్టు దగ్గరకు వస్తాడు. మీకు ఏదైనా వీలైతే రేపు కార్తీక పౌర్ణమి నాడు ఆ రావి చెట్టు దగ్గర ఆవు పాలు బెల్లం కలిపి పోసి నమస్కారం చేయండి. మీ ఇంటికి రండి, మీ బాకీలన్నీ తీరిపోతాయి. రుణాలు ఇవ్వాల్సిన వాళ్ళు ఇస్తారు, డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళు ఫోన్ చేసి ఇస్తున్నాను అక్క అంటాడు. ఇది చాలా విశేషవంతమైనటువంటి ప్రభావం. ఇది శాస్త్రంలో చెప్పిన నగ్న సత్యం. నేను జ్యోతిష్య శాస్త్రవేత్తని కాబట్టి ఈ విషయం మీ అందరికీ అందిస్తున్నాను. ఈ శుభ సందర్భంలో మీ అందరికీ అన్ని బాధలు కూడా తీరిపోయి సుఖప్రదమైనటువంటి జీవితంలో ఆనందకరమైనటువంటి జీవన సాగరాన్ని సాగించాలని చెప్పేసి కోరుకుంటూ వందే శంభుముమాపతిం సురుగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం
వందే పశూనాం పతిం వందే సూర్య శశాంకవక్తినయనము వందే ముకుంద ప్రియం వందే భక్తజనాశ్రయించ వరదం వందే శివం శంకరం. హర హర మహాదేవ్, ఓ శంకర, హర హర మహాదేవ్, ఓ శంకర, హర హర మహాదేవ్. శంభో శంకర. సహస్రలింగార్చన ఎక్కడ జరిగినా మీరు వెళ్ళి నమస్కారం చేసుకోండి, కర్మ విధ్వంసనం అవుతుంది. సహస్రలింగార్చన అద్భుతం ఈ కార్తీక మాసంలో. ఈశ్వర అర్పణమస్తు. పరమేశ్వరుడి యొక్క అనుగ్రహంతో ఈ యొక్క కార్తీక మాసం యొక్క విశేషం గురించి, దీపారాధన చేసుకునేటటువంటి విధానం గురించి గురువులు శ్రీ మాచిరాజు వేణుగోపాల్ గారు మనకు వివరించారు కదా. ఈ కార్తీక మాసంలో ఎవరైతే అత్యంత భక్తి శ్రద్ధలతో దీపారాధన నిర్వహిస్తారో వారికి పరమేశ్వరానుగ్రహం తప్పకుండా కలుగుతుంది. ఈ విషయం మాత్రం మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఇంకొకటి ఉంది. అదేమిటి అంటే, అయ్యా నేను శివుణ్ణి పూజిస్తానండి, విష్ణుమూర్తి అంటే నాకు ఇష్టం ఉండదు, శివుణ్ణి మాత్రమే పూజిస్తాను అను, లేకపోతే నాకు విష్ణుమూర్తి అంటే చాలా ఇష్టం అండి, శివుడు అంటే నాకు ఇష్టం ఉండదు అనో కానీ మీరు కనుక మాట్లాడారంటే పరమేశ్వరుడు మిమ్మల్ని అనుగ్రహించడు, లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహించదు. ఎందుకంటే సాక్షాత్తు విష్ణుమూర్తి నారదుడితో విష్ణు పురాణంలో చెప్పినటువంటి ఒక శ్లోకం మీకు చెప్తాను. నాయనా నారద మహాముని, మద్భక్తో శంకరద్వేషి మద్వేషి శంకర ప్రియ తావుభౌ నరకం యాంతి యావశ్చంద్రౌ దివాకర. నాయనా నారద మహాముని, ఎవరైతే మద్భక్తో శంకరద్వేషి, నన్ను పూజిస్తూ శంకరుణ్ణి ద్వేషిస్తారో, మద్వేషి శంకర ప్రియ, నన్ను ద్వేషిస్తూ శంకరుణ్ణి పూజిస్తారో వాళ్ళు మాత్రం ఖచ్చితంగా రౌరవాది నరకాల్లోకే వెళ్తారు. ఎంతకాలం అంటే యావశ్చంద్రౌ దివాకర, ఎంతకాలము ఈ యొక్క ప్రకృతిలో సూర్యచంద్రులు ఉంటారో అంతకాలము వాళ్ళు రౌరవాది నరకాల్లో ఉండవలసిందే. కాబట్టి ఎప్పుడూ కూడా శివుణ్ణి పూజించడమో విష్ణుమూర్తిని ద్వేషించడమో, విష్ణుమూర్తిని పూజిస్తూ శివుణ్ణి ద్వేషించడమో ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. కార్తీక మాసం అందుకనే మనకు వచ్చింది. మీరు ఎంతసేపు కూడా మాఘమాసంలో శివరాత్రి వస్తుంది కాబట్టి శివుణ్ణి పూజించడమో, మార్గశిర మాసంలో విష్ణుమూర్తిని పూజించడమో కాదు, ఆ ఇద్దరినీ కలిపి శివకేశవుల యొక్క సంయోగం గురించని ఈ యొక్క కార్తీక మాసం మనకు ప్రసాదించింది. ఏమిటి అంటే శివకేశవులిద్దరిని మనం పూజించాలి. కార్తీక దామోదరుడి రూపంలో విష్ణుమూర్తిని, కార్తీక త్రయంబకుడి యొక్క రూపంలో శివుణ్ణి మనం కనుక భక్తి శ్రద్ధలతో పూజించగలిగితే కనుక తప్పనిసరిగా ఈ యొక్క కార్తీక మాసం యొక్క ఫలితము మీకు వచ్చినట్లే. అందుకని శివకేశవులకి భేదము లేదు అనేటటువంటి దాన్ని కనుక ఒక్క మాటని మీరు గుర్తుపెట్టుకున్నారంటే తప్పనిసరిగా మీరు కార్తీక మాసంలో ఉన్నటువంటి పుణ్య ఫలితాన్ని మొత్తం పొందినట్టే. గురువు గారు చెప్పినట్లుగా కార్తీక స్నానము, దానము, దీపము ఇవన్నీ కూడా చాలా విశేషాన్ని మనకు కలిగిస్తాయి. కాబట్టి కార్తీక మాసం మనకి ప్రసాదించినటువంటి అత్యంత విశేషం ఏమిటయ్యా అంటే దీపారాధన చేసుకోవడం. కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం అనంతరం మన ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపడతారు. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. గుంటూరు జిల్లా అంటే కోటప్పకొండ తిరునాళ్ళు, గోవాడ జాతర, తాళయ్యపాళెం కోటిలింగాల దర్శనం, గుంటూరు బృందావన వెంకటేశ్వరుని దర్శనం, ఇలా ఎన్నో ఆధ్యాత్మిక ప్రాధాన్యతలున్న జిల్లా ఇది. ఈ జిల్లా కేంద్రం గుంటూరు నగరాన జరిగే కార్తీక దీపారాధనకు పురోహితుల మంగళ వచనాలతో మన ముఖ్య అతిథులు జ్యోతి ప్రజ్వలన చేస్తారు. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు గౌరవనీయులు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారి దంపతులని వేదికపైకి గౌరవంగా ఆహ్వానిస్తున్నాం. గురజాల శాసనసభ్యులు శ్రీ ఎరపతినేని శ్రీనివాసరావు గారి సతీమణి నాగమణి గారిని గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఎస్పీ శ్రీ మోహన్ రావు గారి దంపతులని గౌరవంగా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి ఆనంది గారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్యోతి ప్రజ్వలన కార్యక్రమాన్ని చేపట్టవలసిందిగా కోరుతున్నాం. ఓం భద్రం కర్ణేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః
స్థిరైరంగైస్తుష్టువాగం సస్తనూభిః యసేమ దేవయితం యదాయుః ఓం ఉద్దీప్యస్వజాతవేదోపఘ్నిర్నిర్వృతిం మమ వసూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ జ్యోతిదీపారాధన దేవతాభ్యో నమో నమః హరి ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం మహినా యోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్యదివిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే రాహి మాన్నరకాత్ ఘోరా దివ్య జ్యోతిర్నమోస్తుతే ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్రుతే వైనతే యసోమం విభసోమం విపతుర్త్రః సోమం ధనస్య సోమినో మహ్యం దధాతు సోమినీ న క్రోధో న చ మాత్సర్యం న లోభో నాశుభామతిః భవంతి కృతపుణ్యానాం భక్తానాం శ్రీసూక్తం జపేత్ సదా వర్షంతు దేవి భావిరిదివో అభ్రస్య విద్యుతః రోహంతు సర్వబీజాన్యవ బ్రహ్మద్విషో జహి పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణుమనోనకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ యాసా పద్మాసనస్తాం విపులకటితటే పద్మపత్రాయతాక్షి గంభీరావర్తనాభిస్తనభరణమితాం శుభ్రవస్తోత్తరీయాం లక్ష్మీర్దివ్యైకజేంద్రై మణిఖణఖజితై స్నాపితా హేమకుంభైః నిత్యం సా పద్మహస్తా మమ వసతు గృహే సర్వమాంగళ్యయుక్తాం లక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవవనితాం లోకైకదీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధవ్యభవతు బ్రహ్మేంద్రగంగాధరాం వాం త్రైలోక్యకుటుంబినీం సరసిజాం వందే ముకుందః ప్రియాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీర్సరస్వతి శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ్చ ప్రసన్నా మము సర్వదా వరాంకుశౌ పాశమభీతిముద్రాం కరైర్వహంతీం కమలాసనస్తాం బాలార్కకోటి ప్రతిభాం త్రినేత్రాం భజేహమంబాం జగదీశ్వరీం తాం సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధకే శరణ్యే త్రయంబకే దేవీ నారాయణి నమోస్తుతే ఓం ఆయుర్ధాగ్నే అభిషోజుషాణో ఘృతప్రదీకో ఘృతయో నిరేధి ఘృతం వేత్వా మధుచారు గవ్యం పితేవ పుత్రమభిరక్షతాదిమం శతమానం భవతి శతాయుః పురుషః శతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమశ్నుతే. ఈ కార్యక్రమానికి విచ్చేసి జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం చేపట్టినటువంటి ముఖ్య అతిథులందరికీ ఈటీవీ ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కార్తీక దీపోత్సవం కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం అనంతరం సభా సామ్రాట్ శ్రీ చిర్రావూరి కృష్ణ కిషోర్ శర్మ గారు మనందరి చేత సామూహిక దీపారాధన చేయిస్తారు. దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. శివుడు జ్యోతిర్లింగ స్వరూపుడు. శక్తిలో సగభాగమైన పరమేశ్వరుడు ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు. ఈ ప్రాంగణంలో మనందరం వెలిగించే దీపాల వెలుగుల్లో శివపార్వతులు, లక్ష్మీ విష్ణులు, బ్రహ్మ సరస్వతులు కొలువై ఉంటారు. అటువంటి పవిత్ర దీపారాధనలను సభా సామ్రాట్ శ్రీ చిర్రావూరి కృష్ణ కిషోర్ శర్మ గారి సూచనల మేరకు మనందరం చేద్దాం. ఇప్పుడు అందరూ భక్తిగా ఒకసారి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి. చెప్పండి, లక్ష్మీమను ప్రియేదేవి విష్ణు అర్ధ శరీరిణి ఐశ్వర్యం కురుమే దేవి విష్ణు శక్తి మహాలక్ష్మి నమోస్తుతే. గౌరీమను ప్రియేదేవి శంకరార్ధ
శరీరిణి సౌభాగ్యం కురు మే దేవి శివశక్తి మహాగౌరీ నమోస్తుతే వాణీమను ప్రియే దేవి బ్రహ్మ అర్ధ శరీరిణి సౌశీల్యం కురు మే దేవి బ్రహ్మశక్తి మహావాణి నమోస్తుతే. ఇప్పుడు మనం దీపారాధన చేద్దాం. ఎప్పుడైనా కూడా దీపారాధన కానీ పూజ కానీ చేసే ముందు మనం చేయాల్సిన పని ఏమిటి అంటే చీర చెంగు వదిలిపెట్టి ఎప్పుడూ దీపారాధన కానీ పూజ కానీ చేయకూడదు. అందుకని చీరను అలా చుట్టూ తిప్పుకుని చక్కగా ఒళ్ళో పెట్టుకుని అప్పుడు చేయండి. పొరపాటులు ఎప్పుడైనా కనుక మీరు చీర చెంగు వదిలిపెట్టి చేస్తే సగం ఫలితం మాత్రమే వస్తుందని గుర్తుంచుకోండి. అదేవిధంగా ముత్తైదువులందరూ కూడా ఎప్పుడు నుదుటన బొట్టుతో పాటుగా పాపిట్లో బొట్టు కూడా పెట్టుకోవాలి పూజ చేసుకునే ముందు. కాబట్టి ముత్తైదువులందరూ కాస్త కుంకుమ బొట్టు తీసుకుని పాపిట్లో బొట్టు పెట్టుకోండి. ఇప్పుడు చక్కగా నేను ఇందాక చెప్పాను కదా దీపారాధన చేయండి. నేను మంత్రం చదువుతూ ఉంటాను, చక్కగా దీపారాధన చేయండి అమ్మా. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతేరో బృహస్పతి ధ్రువం చ ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపతే తేంఘ్యయుగం స్మరామి. ఉద్దేప్యస్వజాపవేదోమఘ్నిర్సింహమాపసూగుశ్చ మహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఆ దీపాన్ని చూస్తూ చక్కగా లక్ష్మీదేవిని తలుచుకుంటూ లక్ష్మీనామస్మరణ చేసుకుంటూ ఉండండి అమ్మా కాసేపు. భక్తిగా దీపారాధన చేసుకోండి అమ్మా. దీపారాధన చూస్తూ మళ్ళీ చెప్పండి. లక్ష్మీ మను ప్రియేదేవి విష్ణు అర్ధ శరీరిణి ఐశ్వర్యం సౌభాగ్యం సౌశీల్యం కురుమే దేవి విష్ణుశక్తి మహాలక్ష్మి నమోస్తుతే. ఎప్పుడైనా మనం దీపారాధన చేసిన వెంటనే దాన్ని అలా వదిలిపెట్టేసేయకూడదు. కాస్త పసుపు కుంకుమలు వేసి అలంకరణ చేయాలి దీపారాధన ఆ యొక్క ప్రమిదని. అలాగే 2 అక్షతలు ఒక పుష్పాలు 2 అక్షతలు అక్కడ పెట్టేసి లక్ష్మీదేవిని ఆవాహన చేయాలి. పసుపు కుంకుమ వేస్తూ ఉండండి. నేను చెప్తూ ఉంటాను ఓం అనుకుంటూ ఉండండి. ఓం మహాలక్ష్మి నమః అనుకోండి, లేకపోతే ఓం దీపలక్ష్మి నమః అనుకోండి. ఓం దీపలక్ష్మి నమః. అస్మిన్ దీపేషు జ్యోతికళామావాహయామి ప్రాణకళామావాహయామి జీవకళామావాహయామి దృష్టికళామావాహయామి సృష్టికళామావాహయామి ఆరాధ్యకళామావాహయామి ఐశ్వర్యకళామావాహయామి ఏకాదశకళామావాహయామి షోడశకళామావాహయామి ఏకవింశతికళామావాహయామి పంచవింశతికళామావాహయామి చతుషష్ఠికళామావాహయామి స్థాపయామి పూజయామి. ధనమగ్నిర్ధనం వాయు. లక్ష్మీ అమ్మవారిని ఆ దీపంలోకి ఆవాహన చేసుకుంటూ ఉండండి. ఓం ధనమగ్నిర్ధనం వాయుర్ధనం సూర్యోధనం వసు ధనమింద్రో బృహస్పతిర్వరుణం ధనమస్నుతే వైనతే యసోమం వ్యభసోమం వ్యపతవృత్రః. 2 చేతులు జోడించి లక్ష్మీ అమ్మవారికి దీప రూపంలో నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఓం లక్ష్మీ మనుప్రియే దేవి విష్ణువర్ధ శరీరిణి సౌభాగ్యం సౌశీల్యం ఐశ్వర్యం కురు మే దేవి విష్ణుశక్తి నమోస్తుతే. ఓంకార శ్రీకార ఐంకార మంత్రబీజాక్షరం మంజునాథేశ్వరం
దీనికి మీరు నమస్కారం చేసుకునేటప్పుడు దీపం అనేటటువంటిది అగ్ని సంబంధమైంది కాబట్టి ఆ దీపారాధన సుబ్రహ్మణ్య స్వామి వారికి చెందుతుంది. అందుకని వంశవృద్ధి కలగాలని, మీకు వంశవృద్ధి కలగాలనేటటువంటి దాని గురించి భక్తిగా నమస్కారం చేసుకోండి. అమ్మ బట్టలు జాగ్రత్తగా దూరంగా కూర్చోండి అమ్మా. పిల్లలు జాగ్రత్త, మీ ఒళ్ళో ఉంటుండే పిల్లలు జాగ్రత్త, వత్తుల్ని దూరంగా ఉంచుకోండి బట్టల్ని. భక్తిగా మీ మనసులో సుబ్రహ్మణ్య స్వామి వారిని, శివశక్తిని, లక్ష్మీనారాయణని, బ్రహ్మ వాణి దేవతలను తలుచుకోండి. ముందుగా మీ కుల దేవతను తలుచుకోండి, మీ గృహ దేవతను తలుచుకోండి, మీ గ్రామ దేవతను తలుచుకోండి. అందరికీ కూడా భక్తిగా నమస్కారం చేసుకుంటూ ఉండండి అమ్మా. सौंदर्य सुधीरं तं नमामि सम्मोहक शुभ्रम् अतुल चतुरमतुलौकिकमूर्तिं सकल कार्यहितकौशलकीर्तिं तीव्रवेग सञ्चारण कर्तुं तं नमामि सौम्यं बुधदेवम् परमधर्म सौशील्यमहत्त्वं क्षरमरण्यबोधामृततत्त्वं वेदशास्त्रदैवाङ्गितम् नमामि धीरं गुरुदेवम्
కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత సభా సామ్రాట్ చిర్రావూరి గారు మనందరి చేత దీపలక్ష్మి పూజ చేయిస్తారు. కాంతుల కార్తీక దీపోత్సవం కార్యక్రమానికి తిరిగి స్వాగతం. వెలుగులు వెదజల్లే శక్తి స్వరూపం దీపం. శక్తి స్వరూపిణి అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ ఆది పరాశక్తి. ఆ శక్తి వెలుగు రూపం దీపం. బ్రహ్మ నాలుగుపై ఓ అమ్మ, విష్ణు వక్షస్థలపై మరో అమ్మ, మహేశ్వరుని అర్ధభాగం ఇంకో అమ్మ తమ శక్తులను ఈ సృష్టి స్థితి లయకారులకు అందిస్తున్నారు. అటువంటి దీపాన్ని శక్తి మాతగా దీపలక్ష్మిగా పూజించుకొని ఆరాధించడం మన ఆచారం. ఆ సదాచారం ప్రకారం చిర్రావూరి గారు మనందరి చేత దీపలక్ష్మి పూజ చేయిస్తారు. అందరూ కూడా భక్తిగా ఒకసారి దీపానికి నమస్కారం చేసుకోండి అమ్మా. కాస్త పసుపు కుంకుమ తీసుకోండి, చేత్తో పట్టుకోండి రెండూ కలిపి. ఓం సాధ్యం త్రివర్తి సంయుక్తం వహినా యోజితం ప్రియం గృహాణం మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహి మాన్నరకాత్ ఘోర దివ్య జ్యోతిర్నమోస్తుతే. కళ్ళకత్తుకుని ఆ దీపం ప్రేమిత పక్కగా పసుపు కుంకుమ వేసి నమస్కారం చేసుకోండి. దీపలక్ష్మీ దేవతాయే నమో నమః. ధ్యాయామి. అక్షతలో పుష్పాలు పసుపు కుంకుమ చక్కగా దీపం దగ్గర పూజ చేస్తూ ఓం దీపలక్ష్మీ నమః అని చేసుకోండి. ఎంత భక్తిగా చేస్తారో అంత పుణ్యం మీకు వచ్చే విధంగా ఇక్కడ ఈ పూజ అనేటటువంటిది చేసుకోవాల్సి ఉంటుందమ్మా. భక్తిగా చేసుకోండి. ఓం ప్రకృత్యై నమః, ఓం దీపలక్ష్మీ నమః అనుకుంటూ ఉండండమ్మా. ఓం వికృత్యై నమః, ఓం విద్యాయై నమః, ఓం సర్వభూతహితప్రదాయై నమః, ఓం శ్రద్ధాయై నమః, ఓం విభూత్యై నమః, ఓం సురభ్యై నమః, ఓం పరమాత్మికాయై నమః, ఓం వాచ్యై నమః, ఓం పద్మాలయాయై నమః, ఓం పద్మాయై నమః, ఓం శుచయై నమః, ఓం స్వాహాయై నమః, ఓం స్వధాయై నమః, ఓం సుధాయై నమః, ఓం ధన్యాయై నమః, ఓం హిరణ్మయ్యై నమః, ఓం లక్ష్మ్యై నమః, ఓం నిత్యపుష్టాయై నమః, ఓం విభావర్యై నమః, ఓం ఆదిత్యై నమః, ఓం దిత్యై నమః, ఓం దీప్తాయై నమః, ఓం వసుధాయై నమః, ఓం వసుధారిణ్యై నమః, ఓం కమలాయై నమః, ఓం కాంతాయై నమః, ఓం కామాక్ష్యై నమః, ఓం కమలసంభవాయై నమః, ఓం అనుగ్రహప్రదాయై నమః, ఓం బుద్ధయై నమః, ఓం అనఘాయై నమః, ఓం హరివల్లభాయై నమః, ఓం అశోకాయై నమః, ఓం అమృతాయై నమః, ఓం దీప్తాయై నమః, ఓం లోకశోక వినాశిన్యై నమః, ఓం ధర్మనిలయాయై నమః, ఓం కరుణాయై నమః, ఓం లోకమాత్రే నమః, ఓం పద్మప్రియాయై నమః, ఓం పద్మహస్తాయై నమః, ఓం పద్మాక్షై నమః, ఓం పద్మసుందర్యై నమః, ఓం పద్మోద్భవాయై నమః, ఓం పద్మముఖ్యై నమః, ఓం పద్మనాభప్రియాయై నమః, ఓం రమాయై నమః, ఓం పద్మమాలాధరాయై నమః, ఓం దేవ్యై నమః, ఓం పద్మిన్యై నమః, ఓం పద్మగంధిన్యై నమః, ఓం పుణ్యగంధాయై నమః, ఓం సుప్రసన్నాయై నమః, ఓం ప్రసాద అభిముఖ్యై నమః, ఓం ప్రభాయై నమః, ఓం చంద్రవదనాయై నమః, ఓం చంద్రాయై నమః, ఓం చంద్ర సహోదర్యై నమః, ఓం చతుర్భుజాయై నమః, ఓం చంద్రరూపాయై నమః, ఓం ఇందిరాయై నమః, ఓం ఇందుశీతలాయై నమః, ఓం ఆహ్లాదజనన్యై నమః, ఓం పుష్ట్యై నమః, ఓం శివాయై నమః, ఓం శివంకర్యై నమః, ఓం సత్యై నమః, ఓం విమలాయై నమః, ఓం విశ్వజనన్యై నమః, ఓం తుష్ట్యై నమః, ఓం దారిద్ర్యనాశిన్యై నమః, ఓం ప్రేతపుష్కరిణ్యై నమః, ఓం శాంతాయై నమః, ఓం శుక్లమాల్యాంబరాయై నమః, ఓం శ్రీయై నమః, ఓం భాస్కర్యై నమః, ఓం బిల్వనిలయాయై నమః, ఓం వరారోహాయై నమః, ఓం యశస్విన్యై నమః, ఓం వసుంధరాయై నమః, ఓం ఉదారాంగాయై నమః, ఓం హరిణ్యై నమః, ఓం హేమమాలిన్యై నమః, ఓం ధనధాన్యకర్యై నమః, ఓం సిద్ధయై నమః, ఓం స్త్రైణ సౌమ్యాయై నమః, ఓం శుభప్రదాయై నమః,
ఓం నృపవేశ్మగతానందాయై నమః. ఓం వరలక్ష్మ్యై నమః. ఓం వసుప్రదాయై నమః. ఓం శుభాయై నమః. ఓం హిరణ్యప్రాకారాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం జయాయై నమః. ఓం మంగళాంబాదేవ్యై నమః. ఓం విష్ణువక్షస్థలస్థితాయై నమః. ఓం విష్ణువత్యై నమః. ఓం ప్రసన్నాక్ష్యై నమః. ఓం నారాయణ సమాశ్రితాయై నమః. ఓం దారిద్ర్యధ్వంసిన్యై నమః. ఓం దేవ్యై నమః. ఓం సర్వ ఉపద్రవ నివారిణ్యై నమః. ఓం నవదుర్గాయై నమః. ఓం మహాకాళ్యై నమః. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః. ఓం త్రికాల జ్ఞాన సంపన్నాయై నమః. ఓం భువనేశ్వర్యై నమః. అందరూ చెప్పండమ్మా. ఓం భార్గవ్యై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం భార్గవ్యై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం సముద్రతనయాయై నమః. లక్ష్మీ అమ్మవారికి అన్ని నామాల్లోనూ కూడా ఈ 3 నామాలంటే చాలా ఇష్టం. ఎందుకయ్యా అంటే ఒక స్త్రీ అత్తవారింట్లో ఎన్ని అష్టైశ్వర్యాలని భోగభాగ్యాలని అనుభవిస్తూ ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీకి పుట్టింటి మీద ప్రేమ అనేది తగ్గదు. అందుకని పుట్టింటి మీద ప్రేమ స్త్రీకి సహజాభరణం కాబట్టి దీంట్లో లక్ష్మీదేవి కూడా ఏమి తీసుకొట్టు కదమ్మా. లక్ష్మీదేవి కూడా పుట్టిల్లంటే మహాప్రీతి. అందుకని భార్గవ్యై నమః ఈ ఒక్క మంత్రం, ఈ నామము, సముద్రతనయాయై నమః ఈ నామాన్ని, చంద్ర సహోదర్యై నమః ఈ 3 నామాల్ని ఎవరైతే రోజు స్మరిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంది. ఎందుకంటే భార్గవ్యై నమః భృగు మహర్షికి కుమార్తెగా పుట్టింది కాబట్టి భార్గవి అయింది. భార్గవి అంటే భృగు మహర్షి యొక్క కుమార్తె అని అర్థం. అయ్యో మా నాన్నగారిని తలుచుకుంటున్నారు చెప్పి సంతోషపడుతుంది. చంద్ర సహోదర్యై నమః అంటే క్షీరసాగరంలోంచి లక్ష్మీదేవితో పాటుగా చంద్రుడు కూడా వచ్చాడు కాబట్టి చంద్రుడికి ఈవిడ సహోదరి అవుతుంది. అందుకని చంద్ర సహోదరి అంటే నమః అని మీరు అన్నారనుకోండి, అబ్బా మా సోదరుడిని తలుచుకుంటున్నారని ఆనందపడుతుంది. సముద్రతనయాయై నమః అని అన్నారనుకోండి, సముద్రరాజు అంటే మా నాన్నగారిని తలుచుకుంటారని ఆనందపడుతుంది. కాబట్టి ఈ 3 నామాల్ని ఎవరైతే భక్తిగా స్మరిస్తారో వాళ్ళ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుంది అని మనకి పురాణాలు చెప్తున్నారు. అందుకని ఇంకోసారి చెప్పండి అమ్మా. ఓం భార్గవ్యై నమః. ఓం భార్గవ్యై నమః. ఓం భార్గవ్యై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం చంద్ర సహోదర్యై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. ఓం సముద్రతనయాయై నమః. అమ్మవారికి పూజ చేసినటువంటి కాస్త కుంకం తీసుకుని చక్కగా మీరు బొట్టు పెట్టుకుని 35 అందరూ పాపిట్లో బొట్టు పెట్టుకోండమ్మా. లక్ష్మీదేవి స్నానాలు 5. 1 గజముఖేన ఏనుగు ముఖంలో ఉంటుంది. 2 గోపృష్టేన ఆవు తోట భాగంలో ఉంటుంది. 3 బిల్వరలంలో ఉంటుంది. 4 తామర పుష్పంలో ఉంటుంది. 5వ స్థానం లక్ష్మీదేవికి ఏంటయ్యా అంటే స్త్రీల యొక్క పాపిట ప్రదేశము. ఏ స్త్రీ అయితే పాపిట్లో నిత్యము బొట్టు పెట్టుకుంటుందో ఆ స్త్రీ భర్తకి కలిసి వస్తుందట. కాబట్టి వ్యాపారంలో కానీ వ్యవహారంలో కానీ ఆదాయంలో కానీ భర్తలకు కలిసి రావాలంటే ఆడవాళ్ళు 35 ఖచ్చితంగా పాపిట్లో బొట్టు పెట్టుకోవాలి ప్రతిరోజు కూడా. కాబట్టి కాస్త బొట్టు పెట్టుకుని అక్కడ పసుపుని చూసారా, పూజ చేసిన పసుపు అది తీసుకుని చక్కగా మీ మంగళసూత్రానికి పెట్టుకోండి అమ్మా. పెళ్లి కానిటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక చక్కగా బట్టకి పెట్టుకోండి అమ్మా. మీరు కట్టుకున్నటువంటి బట్టకి పెట్టుకోండి. పెళ్లి అయినటువంటి వాళ్ళందరూ కూడా మంగళసూత్రానికి పెట్టుకోండి. తర్వాత అక్కడ పూజ చేసినటువంటి అక్షతలు తీసుకుని కళ్ళకత్తుకుని శిరస్సును వేసుకోండి అమ్మా. అందరూ కూడా మా వంశం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని లక్ష్మీదేవికి నమస్కారం చేసుకుంటూ అక్షతలను శిరస్సును ధరించండి. అక్కడ పూజ చేసేటువంటి పూల రేకులు ఉన్నాయి కూడా వాటిని కళ్ళకద్దుకుని జడలో పెట్టుకోండి అమ్మా. పంచమాంగళ్యాలు అని ఉన్నాయి మనకు 5. మంగళసూత్రం అంటే మాంగళ్యం అంటే మంగళసూత్రం ఒకటే కాదు, కాళ్ళకి పసుపు రాసుకోవడం, కాళ్ళకి మెట్టులు పెట్టుకోవడం, చేతులకు గాజులు వేసుకోవడం, పాపిట్లో బొట్టు పెట్టుకోవడం, నుదుటిన బొట్టు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా పంచమాంగళ్యాలే. కాబట్టి ఎవరైతే ఈ పంచమాంగళ్యాలని జాగ్రత్తగా చూసుకుంటారో, జడలో పుష్పము అనుదినము ధరిస్తారో వాళ్ళకి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణమైనటువంటి అనుగ్రహం ఉంటుంది. కాబట్టి అక్కడ పూజ చేసినటువంటి ఆ యొక్క దీపానికి మీ 2 అరచేతులు చూపించి
మహాలక్ష్మి నమః, దీపలక్ష్మి నమః అనుకుంటే 3 సార్లు అలా కళ్ళకద్దుకోండి అమ్మా అందరూను. ఓం మహాలక్ష్మి నమః, ఓం దీపలక్ష్మి నమః. చక్కగా అలా తీసుకుని అలా కళ్ళకద్దుకోండి. మళ్ళీ తీసుకుని మళ్ళీ కళ్ళకద్దుకోండి. అలా 3 సార్లు కళ్ళకద్దుకోండి అమ్మా. దీపలక్ష్మి దేవత యొక్క సంపూర్ణమైన అనుగ్రహం ఆ దీపానికి నమస్కారం చేసుకోవడం వల్ల మనకు కలుగుతుంది అనమాట. ఆ దీపం నుంచి వచ్చేటటువంటి పొగ ఏదైతే ఉందో మనకు ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. కాబట్టి వారికి నమస్కారం చేసుకుంటూ ఉండండి. ఇప్పుడు ఈ కార్యక్రమం అయిన తర్వాత మనం చక్కగా ఆశీర్వచనం కూడా ఇస్తాను. అప్పుడే ఎవరు వెళ్ళకండి అమ్మా. చక్కగా నేను ఆశీర్వచనం ఇచ్చిన తర్వాత ఆశీర్వచనాన్ని స్వీకరించి సంతోషంగా పుణ్యంతో ఇంటికి చేరుకుందరు. కానీ చిరుదీపం చిమ్మ చీకట్లను చించి పారేస్తుంది. గోరంత దీపం కొండంత వెలుగుల్ని వెదజల్లి ఈ లోకంలో ఉన్న వాటన్నిటినీ చూడగలిగే శక్తిని ప్రసాదిస్తుంది. వాటిని చూసి ఎంతో విజ్ఞానాన్ని మనం పొందుతాం. ఆ విజ్ఞానంతో ఎన్నో సంపదల్ని సంపాదించుకుంటాం. అంతటి మహదావకాశాన్ని అందించిన వారు, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేవారు, సమర్పించేవారు అందరినీ కూడా మనం సత్కరించుకోవడం మన విధి. కాబట్టి వారందరినీ వేదికపైకి పిలిచి వారిని సత్కరించుకోవడం జరుగుతుంది. ముందుగా జ్ఞాపికలను అందజేయడానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ ప్రత్తిపాటి పుల్లారావు గారిని, అలాగే నర్సారావుపేట లోక్సభ సభ్యులు శ్రీ రాయిపాటి సాంబశివరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. వీరిరువురు కలిసి జ్ఞాపికలు అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఇక జ్ఞాపికలు అందుకోవాల్సిందిగా హరే కృష్ణ హోల్సేల్ మార్కెట్ సొసైటీ ప్రెసిడెంట్ శ్రీ కొత్తమాసు శ్రీనివాసరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికలు అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. శివ శివ శంకర హర హర శంకర జయ జయ శంకర దిగిరామ శంకర ప్రకట శుభంకర ప్రళయ భయంకర ఎస్విఎల్ రైస్ స్టోర్స్ గుంటూరు ఎండి శ్రీ బెజవాడ చక్రవర్తి గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. గుంటూరు నగరపాలక సంస్థ కమిషనర్ శ్రీమతి అనురాధ గారిని కూడా జ్ఞాపికలు అందజేయడానికి వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. విరించి రిసార్ట్స్ డైరెక్టర్ జానకిరామరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. బ్లూ వెల్స్ కన్స్ట్రక్షన్స్ డైరెక్టర్ శ్రీ ప్రవీణ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ప్రవీణ్ గారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాం. మల్లికా స్పైన్ సెంటర్ చైర్మన్ డాక్టర్ నరేష్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాం. XXX డిటర్జెంట్ సోప్ చైర్మన్ గారు అరుణాచలం మాణిక్వెల్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అరుణాచలం గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాం. మట్టుమల్లి ఎలక్ట్రానిక్స్ చైర్మన్ శ్రీ శ్రీనివాస్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. స్టార్ హాస్పిటల్స్ ప్రతినిధి వి రుక్మంధర్ రావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం.
డైరెక్టర్ శ్రీ మురళీ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జయ జయ లలిత ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ చైర్మన్ శ్రీ హనుమంతరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. అలాగే గాయత్రి ధూప్ స్టిక్స్ ప్రతినిధి శ్రీ సాంబమూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. సాంబమూర్తి గారికి జ్ఞాపికను అందజేయవలసిందిగా కోరుతున్నాం. ఒక్కడే మంజునాథుడొక్కడే ఇక డివోషనల్ పార్ట్నర్ ఏఎస్ బ్రాండ్ పూజా నువ్వుల నూనె ప్రతినిధి గోనుగుంట్ల త్రినాథమూర్తి గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఒక్కడే ఒక్కడే మంజునాథుడొక్కడే ఆర్కే మంగళం పసుపు కారం చైర్మన్ శ్రీ కొండలరావు గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. అలాగే అపర్ణ జ్యూట్స్ అండ్ పూజా స్టోర్స్ ప్రతినిధి మహేష్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జ్ఞాపికను అందుకోవాల్సిందిగా కోరుతున్నాం. మోక్షదక్షం సుభిక్షం సంగంగం దివ్యలింగం గజముఖ వినుతం ఇక బెవరేజ్ పార్ట్నర్ ఓవియో పోజల్ మినరల్ వాటర్ ప్రతినిధి నాగరాజ్ గారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. ఇక ఈనాడు గుంటూరు యూనిట్ ఇన్ఛార్జ్ అన్య శ్రీనివాస్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. వేదికపైకి వచ్చి జ్ఞాపికలు అందించినటువంటి ముఖ్య అతిథులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. విశ్వేశ్వరాయ నరకాంతకారణాయ కరుణామృతాయ శశిశేఖరధారణాయ కర్పూరకాంతిధవళాయ జటాధరాయ దారిద్ర్య దుఃఖదహనాయ నమః శివాయ. స్పాన్సర్లందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికపైకి వచ్చి స్పాన్సర్లందరికీ జ్ఞాపికలు అందించినటువంటి ముఖ్య అతిథులందరికీ కూడా ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. ఈ గుంటూరు వాకిట్లో ఈటీవీ ఏర్పాటు చేసిన ప్రాంగణంలో మీరు చేసిన ఈ దీపారాధనలు కోటప్ప కొండపై కూర్చున్న శివయ్యకు అర్పితం. కృష్ణవేణి నదీ తరంగాల అభిషేకాలు అందుకుంటున్న అమరావతి అమరలింగేశ్వరునికి సమర్పితం. పెదకాకాని పరమేశ్వరునికి అంకితం. మంగళగిరి పానకాల లక్ష్మీ నరసింహస్వామికి నివేదితం. అందరికీ మరోసారి కార్తీక మాస శుభాభినందనలు తెలియజేసుకుంటూ మన పురోహితుల వారు శాంతి వచనాలు ఆశీర్వచనాలు పలుకుతారు. కార్తీక మాసం అంటే శివ విష్ణు సంబంధమైనటువంటి శక్తి సంబంధమైనటువంటి మాసం అని మనం చెప్పుకున్నాం. ప్రత్యేకించి కార్తీక మాసంలో శివారాధన అనేటటువంటిది చాలా విశేషమైనటువంటి ఆరాధన. శివ రెండే అక్షరాలు, కానీ దీనికి ఎన్ని అర్థాలు ఉన్నాయంటే శివ అంటే కళ్యాణం, భద్రం, కుశలం, క్షేమం, శుభం, మంగళం ఇన్ని అర్థాలు ఉన్నాయి. అంటే ఒక శివనామాన్ని స్మరించడం వల్ల, శివ ఆరాధన చేయడం వల్ల, కార్తీక మాసంలో శివుడి యొక్క ఆరాధన, విష్ణుమూర్తి యొక్క ఆరాధన చేయడం వల్ల మీకు సమస్త మంగళాలు కలుగుతాయి. మనకు హనుమాన్ రాజు గురువు గారు శివుడు శ్మశానంలో ఉంటాడు కదండి, ఆయన మంగళాలను ఎలా ఇస్తాడు? శ్మశానవాసి మంగళాలను ఎందుకు ఇస్తాడయ్యా అని మీకు అనుమానం రావచ్చు. కానీ శ్మశానవాసి ఇచ్చినటువంటి మంగళాలు మరి ఏ ఇతర దేవతలు ఇవ్వలేరు. మనం అనుకుంటాం ఇవాళ వరకు మనకి సంపదలు ఉన్నాయి, సిరి సంపదలు ఉన్నాయి, భోగభాగ్యాలను అన్నీ ఉన్నాయి, సంతోషంగా డబ్బులంతసేపు చుట్టాలు ఉన్నారు, స్నేహితులు వచ్చారు, బంధువులు వచ్చారు, విందులు, వినోదాలు, పెళ్లిళ్ళు, పేరంటాలు అన్నీ అయిపోయాయి. ఒక్కసారి మన శరీరంలోంచి కనుక శ్వాస బయటికి వెళ్ళిపోయిందంటే ఈ రోజు వరకు అప్పటి వరకు కూడా మీ చుట్టూ అన్నయ్య, మావయ్య, తమ్ముడు, చెల్లి అంటూ తిరిగిన వాళ్ళు ఎవ్వరూ మీ దగ్గరికి రారు. అందరూ దూరం నుంచి నమస్కారం చేసుకుంటారంతే.
కొడుకు చేత్తో అగ్గిని పట్టుకుని ముందు నడుస్తూ ఉంటే మోయడానికో నలుగురు వచ్చి చక్కగా శ్మశానంలో దింపేసి వెనక్కి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత అప్పటి వరకు నిన్నటి వరకు కూడా నేను అన్ని అయ్యో నా బంధువులు అనుకున్నా, నా స్నేహితులు అనుకున్నా, అందరూ నా వాళ్ళు అనుకున్నాను, ఇప్పుడు చూస్తే ఎవరో లేరురా అని చీకట్లు పడిపోతూ ఉంటే అక్కడ కాష్టం కాలుతూ ఉంటే పక్కన అంతకుముందు ఉన్నటువంటి ప్రేతాలన్నీ వచ్చి ఎరా నిన్నటి వరకు అందరూ ఉన్నా అనుకున్నా, ఈ రోజు నీకు ఎవరో లేరేమిట్రా అని అంటూ ఉంటే ఆట పట్టిస్తూ ఉంటే ముందు రోజు వరకు ఆనందాలతో గడిపినటువంటి ఈ యొక్క ప్రాణం ఏడుస్తూ ఉంటే అప్పుడు శివుడు వచ్చి అంటాడు, ఒరే నాన్న ఎందుకురా ఏడుస్తావు, ఎవరో లేరనుకుంటున్నావేమో, నీకు నేనున్నా, ఎవ్వరో లేరని అనుకోక్కలేదు, నువ్వు జీవితంలో ఒక్కసారినా శివనామస్మరణ చేసావు కదా, నేను నీకు రక్షణగా ఉంటా, నేను నీకు తోడుంటా అని తోడుండేటటువంటి ఒక్క శివుడు మాత్రమే. ఆయన మంగళాలను కలిగిస్తాడు అంతే తప్ప శ్మశానవాసి ఎలా అవుతాడని మంగళాలని చెప్పే మీరు అనుకోవద్దు. అటువంటి శివనామస్మరణ ఎవరైతే చేస్తారో వాళ్ళకి మంగళాల్ని, శుభాల్ని, క్షేమాల్ని కలిగించేటటువంటి వాడు శివుడు. పరమేశ్వరుడు నాట్యం చేస్తూ ఉంటాడు, తాండవం చేస్తూ ఉంటే అయ్యా గురువుగారు మా ఇంట్లో ఏమి పిల్లకి పెళ్ళి అవ్వట్లేదండి, లేకపోతే పిల్లాడికి ఉద్యోగం రావట్లేదండి అంటే పంతులు గారు చెప్పేది ఒకటి, అమ్మ ఒకసారి రుద్రాభిషేకం చేయించుకోండి. మీరు రుద్రాభిషేకం చేయిస్తారు. ఆ రుద్రాభిషేకం పరమేశ్వరుడికి చేరుతుంది. చేరితే ఆయన తాండవం చేస్తూ చేస్తూ ఆయన కాళ్ళు ఒక్కసారి ఇలా అంటాడు. ఆయన కాళ్ళ దగ్గర మంగళాలన్నీ కూడా మామిడి తోరణాలుగా పడి ఉంటాయి. ఒక మంగళాన్ని ఆయన కాలుతో ఇలా అన్నాడంటే ఆ మంగళ తోరణం వచ్చి మీ ఇంటికి మామిడాకుగా చేరుతుంది, అంటే మీ ఇంట్లో శుభం జరుగుతుంది. అటువంటి శుభాన్ని ఇచ్చేటటువంటి వాడు పరమేశ్వరుడు. శివుడికి అశుతోషుడు అని పేరు, అంటే అల్ప సంతోషి. అంటే మీరేమీ పెద్ద పెద్ద విశేషమైనటువంటివి ఏమీ ఆయనకి చేయించక్కలేదు. కాసిన నీళ్లు ఆయన మొహాన కొట్టండి, కాసిన పత్రి ఆయన మీద వేసేసేయండి, ఒక్క నమస్కారం చేయండి, చాలు ఆయన సంతోషపడిపోతాడు. అందుకనే భక్త కన్నప్ప ఎంగిలి నీళ్లు తెచ్చి ఆయన మీద ఉమ్మితే ఆహా పంచామృతాభిషేకం, గంగాజలాభిషేకం జరిగిందిరా నాకు అనుకున్నాడు. కన్నప్పని అనుగ్రహించాడు. కన్నప్ప కాలితోటి శుభ్రం చేస్తే, చెప్పులతోటి శుభ్రం చేస్తే శివలింగం మీద నిర్మాల్యాన్ని ఆయన దేవకూర్చుతో శుభ్రం చేశాడు రా అనే ఖాతాలో వేశాడు, కన్నప్ప ఖాతాలో. అందుకని ఎప్పుడైతే పరమేశ్వరుణ్ణి భక్తిగా ఎవరు అర్చిస్తారో వాళ్ళ పైన కూర్చోబెట్టి ఆయన కింద కూర్చుంటాడు. అసలు ఎప్పుడైనా మహారాజు అనేవాడు పైన కూర్చుంటాడు, మిగిలిన వాళ్ళ కింద కూర్చుంటారు. కానీ శివుడి విషయంలో అలా కాదు, ఆయన కింద కూర్చుని తన యొక్క భక్తుడిని పైన కూర్చోబెడతాడు. అందుకని కన్నప్ప కొండ మీద ఉంటాడు, మీరు చూడండి శ్రీకాళహస్తిలో శివయ్య కింద ఉంటాడు. కాబట్టి భక్తుల పట్ల అచంచలమైనటువంటి అనురాగాన్ని కలిగి ఉండేటువంటి వాడు పరమేశ్వరుడు. అదేవిధంగా గౌరీదేవి కూడా. గౌరీ ఎవరైతే తనల్ని నమ్ముకుంటారో, నిత్యము గౌరీ పూజ చేస్తారో వాళ్ళని కాపాడుతుంది. ఆ గౌరీదేవి ఎక్కడ ఉంటుందో తెలుసా? మీ కాళ్ళకి రాసుకునేటటువంటి పసుపులో ఉంటుంది, మీ కాలికి పెట్టుకునేటటువంటి మెట్టెలలో ఉంటుంది, మీ చేతులకు వేసుకునే గాజుల్లో ఉంటుంది, జడలో పెట్టుకునే పూలలో ఉంటుంది, మెడలో వేసుకునే మంగళసూత్రంలో ఉంటుంది. అందుకని ఆ పంచమాంగళ్యాలను ఎప్పుడూ కూడా మెడలో ధరించండి, కాళ్ళకి పసుపు రాసుకోండి, నుదుటిన బొట్టు పెట్టుకోండి, పాపిట్లో బొట్టు పెట్టుకోండి. భర్తకు ప్రాణగండం ఉంటే, భర్త రోడ్డు మీద వెళ్తూ ఉంటే వెనకాల ఏదైనా ప్రమాదం జరిగేటటువంటి పరిస్థితుల్లో, భర్త ప్రాణాలు పోయి ఆ స్త్రీకి వైధవ్యం రావాల్సినటువంటి పరిస్థితుల్లో గౌరీదేవి అల్లాడిపోతుంది. అయ్యయ్యో ఎలాగైనా ఆ పిల్ల పసుపు కుంకాలను కాపాడాలరా అనుకుని పరుగున ఇంటికి వస్తుందట. ఇంటికి వచ్చి ఆమె ఎవరైతే రోడ్డు మీద వెళ్తాడో అతని భార్య దగ్గరికి వస్తుంది, కాళ్ళలో ప్రవేశించాలనుకుంటుంది. కాలికి మెట్టెలు లేవు, ఫ్యాషన్ అని చెప్పి తీసేసింది ఆవిడ. కాళ్ళకి పసుపు రాసుకోదు, ఎలర్జీ గురువు గారు ఉంటుంది, కాళ్ళకి పసుపు రాసుకోదు. అయ్యో కాళ్ళకి పసుపు రాసుకోలేదు కదా, పోనీ చేతులు గాజులు వేసుకుందేమో, ఆ గాజుల్లో ప్రవేశించి గాజుల్ని గట్టిగా పట్టుకుందాం అనుకుంటుంది ఆవిడ. ఎప్పుడు గాజులు వేసుకోదు, ఎప్పుడు మొండి చేతులు తిరుగుతూ ఉంటుంది. అయ్యో పోనీ జడలో పూలు పెట్టుకుందేమో, పూలల్లోకి ప్రవేశించి ఈవిడికి సౌభాగ్యాన్ని ప్రసాదిద్దాం అనుకుంటుంది ఆవిడ. పూలు పెట్టుకో, జడలో పేలున్నాయండి బాబు నాకు పూలు పెట్టుకోని అంటుంది. పాపిట్లో బొట్టు పెట్టుకుందేమో అనుకుంటా, ఎప్పుడో స్టిక్కర్లు పెట్టుకుని తప్ప ఏనాడో కుంకుమ బొట్టు పెట్టుకోదు ఆవిడ. ఇంకా చూస్తుంది, అయ్యో ఈవిడ శరీరంలో ఎక్కడ మంగళ స్థానాలు ఉన్నాయో ఆ మంగళ స్థానాలు ఈవిడ కాపాడుకుంటే ఈవిడ శరీరంలో ప్రవేశించి ఈవిడ యొక్క భర్త ప్రాణాలు కాపాడదాం అనుకున్నానే, ఈవిడేమో కాళ్ళకి పసుపు రాసుకోలేదు, ముఖాన్ని బొట్టు పెట్టుకోలేదు. ఇప్పుడు ఏం చేయాలరా నేను ఏడుస్తూ వెళ్ళిపోతుంది సర్వమంగళాదేవి. అయ్యో తల్లి, పిచ్చి తల్లి, నీ భర్త ప్రాణాలని కాపాడలేకపోతున్నానే, నువ్వు కాళ్ళకి పసుపు రాసుకుంటే రక్షిద్దును, చేతులు గాజులు వేసుకుంటే రక్షిద్దును, పాపిట్లో బొట్టు పెట్టుకుంటే రక్షిద్దును, నువ్వేమీ చేయలేకపోయావు, ఇక నేనేమి చేయలేను తల్లి అని ఏడుస్తూ వెళ్ళిపోతుంది. కాబట్టి పంచమాంగళ్యాలను కాపాడుకోండి, పసుపు కుంకుమలను కాపాడుకోండి. ప్రతిరోజు కాస్త పసుపు కుంకుమ తీసుకోండి, గౌరీదేవికి అర్పించండి. మీకు ఏమీ రాదు, మంత్రాలు రావు, ఓం గౌరీ 2 అక్షరాలు వస్తాయి కదా, శివ 2 అక్షరాలు, ఒక వత్తు లేదు, ఒక దీర్ఘం లేదు, గౌరీ 2 అక్షరాలు. కాస్త పసుపు కుంకుమ తీసుకోండి, అమ్మవారి పాదాల దగ్గర వేయండి, అమ్మవారి పాదాలను పట్టుకోండి, మీకు వంశవృద్ధి కలుగుతుంది.
వంశం అంటే ఇలాంటి వంశం కాదు. లక్ష్మీదేవి గౌరీదేవి అనుగ్రహించాయంటే మీ ఇంటి ముందు ఐరావతాలు నిలబడి తొండాలు ఎత్తి పట్టినటువంటి ఐశ్వర్యం మీకు లభిస్తుంది. అటువంటి ఐశ్వర్యం లభించాలంటే మీరు కార్తీక మాస వ్రతాన్ని ఆచరించాలి, శ్రావణ మాస వ్రతాలను ఆచరించాలి. ఏ వ్రతాలు ఉన్నాయో ఆ యొక్క వ్రతాలను ఆచరించాలి తప్ప మాకు ఆనవాయి లేదండి అనకూడదు. మాకు ఆనవాయితీ లేదు గురువు గారు శ్రావణ మాస వ్రతం అనకూడదు, ఆచరించవలసిందే. మీ సౌభాగ్యాన్ని పెంపొందించుకోవాలంటే మీరు లక్ష్మీదేవి, సరస్వతీదేవి, గౌరీదేవి యొక్క పాదాలను పట్టుకోవలసిందే. అమ్మవారి పాదాలను పట్టుకోండి, మీకు వంశవృద్ధి కలుగుతుంది. కోటప్ప కొండ మీద ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడు ఇక్కడ కొలువై ఉన్నాడు. ఈయనకి భక్తిగా నమస్కారం చేసుకోండి. అసుతోషుడు అల్ప సంతోషి, మీరేం చేయక్కలేదు, ఓం నమ శివాయ అంటే చాలు ఆయన మిమ్మల్ని అనుగ్రహించేస్తాడు. మీకుండే గండాలను తొలగిస్తాడు, మీ భర్తలకు ఉండే గండాలను తొలగిస్తాడు, పిల్లలకు ఉండేటువంటి గండాలను తొలగిస్తాడు, వంశవృద్ధి కలిగిస్తాడు. ఐశ్వర్యం తామర తంపర్లుగా పెరిగిపోతుంది ఐశ్వర్యం. మీరు అనుభవించడానికి సిద్ధంగా ఉండటమే తొరువై. కాబట్టి ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఈ యొక్క కార్తీక మాసంలో శివనామస్మరణ చేస్తారో, చివరికి శివుడి నామస్మరణ మనం కాదండి, సాక్షాత్తు శ్రీమన్నారాయణే చేస్తాడు. విష్ణుమూర్తి కూడా శివుడు కోసం తపస్సు చేసి 12వ లీలామూర్తిగా శివుణ్ణి యొక్క అర్ధభాగంగా పొందాడు. అందుకని ఈ చతుర్దశి ఏదైతే వైకుంఠ చతుర్దశి ఉందో ఈ రోజున ఎవరైతే శివనామస్మరణ చేస్తారో వాళ్ళ ఇంట్లో శివకేశవులు ఇద్దరూ ప్రవేశిస్తారు. విష్ణుమూర్తి కూడా సాక్షాత్తు శివుణ్ణి పూజిస్తాడండి. అందుగురించే నేత్రార్పణేశ్వరుడు అనేటటువంటి పేరుతో ఒక శివలింగం కూడా ఉంది. విష్ణుమూర్తి అనుకున్నాడు 1000 కమలాలతో పూజ చేస్తా శివుణ్ణి కూర్చున్నాడు. 999 వచ్చి ఒకటి మాయం చేసేసాడు శివుడు. ఏం చేస్తాడు విష్ణుమూర్తి చూద్దామని వెంటనే విష్ణుమూర్తి తన యొక్క కన్నుల్ని పీకేశాడు. ఎందుకంటే ఆయన పద్మపత్రదలాయుతాక్షుడు అని పేరు రామావతారంలో. అందుకని నా యొక్క కన్యేనయ్యా, ఇంకో పద్మం, ఇదిగో 1000వ పద్మం అని వేసేసాడు. అంతే, శివుడు అనుగ్రహించాడు విష్ణుమూర్తిని. ఆ విధంగా భక్తిగా చేయండి. భక్తిగా చేస్తే మీ యొక్క వంశవృద్ధి కలుగుతుంది, దరిద్రాలు తొలగిపోతాయి, పటావంచమైపోతాయి. ఇంట్లో ఎటువంటి సందేహం లేదు. మీరు భక్తిగా నమస్కారం చేసుకోండి. నేను మిమ్మల్ని ఆశీర్వచనం చేస్తున్నా. 2 చేతులు జోడించండి. ఓం ఆయుర్ధ అగ్నే అభిషోజుషాణో ఘృత ప్రదీకో ఘృతయో నిరేధి ఘృతం వేత్వా మధుచారు గవ్యం వితేవ పుత్రమభిరక్షతాదిమం శతమానం భవతి. జయం. భానుప్రియాయ భవసాగర తారణాయ కాలాంతకాయ కమలాసన పూజితాయ నేత్రత్రయాయ శుభలక్షణ లక్షితాయ దారిద్ర్య దుఃఖ దహనాయ నమశివాయ అంటూ ఆ భోలా శంకరుని పూజించినంతనే భం భం భోలే అంటూ పరవశించిపోయే ఆ పరమశివుని కృపాకటాక్షాలు మనందరిపై ఉండాలని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంత విజయవంతం చేసినటువంటి గుంటూరు జిల్లా ఆడపడుచులందరికీ, స్పాన్సర్స్ కి, ముఖ్య అతిథులందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి రెవెన్యూ శాఖ వారికి, ఫైర్ సిబ్బందికి, పోలీస్ శాఖ వారికి, ప్రతి ఒక్కరికి ఈటీవీ ఆంధ్రప్రదేశ్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఎల్లుండి విజయవాడలో నిర్వహిస్తున్నటువంటి కార్తీక దీపోత్సవం కార్యక్రమాన్ని లైవ్ ద్వారా మీరందరూ వీక్షిస్తారని ఆశిస్తూ హర హర మహాదేవ శంభో శంకర.